నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. గత 80 గంటలుగా గల్లంతైన వారి 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియదు. మంత్రులు వెళ్తూ ఉన్నారు, అక్కడ జరుగుతూ ఉన్న ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు, వార్తల్లో ప్రెస్ మీట్లు ఇస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు కూడా వెల్లడించకపోగా అసలు ప్రమాదం జరిగిన దానిపైన లోతైన విశ్లేషణ ఏంటి, అసలు ఏం జరిగింది, ఏమైనా ఎక్కడైనా ఫోకస్ చేయాల్సిన విషయాన్ని సరిగా లైట్ తీసుకొని ఇంత పెద్ద ఇష్యూకి కారణమైందా, లేదంటే ఈ ప్రమాదం వెనక ఇంకేమైనా అనుమానాలు తలెత్తుతున్నా అనే విషయం పైన చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి. గల్లంతైన వాళ్ళంతా కూడా క్షేమంగా ఉంటారని అనుకోవట్లేదని మంత్రులే చెప్తూ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే. అసలు చాలా పెద్ద ఇష్యూ ఇది. బట్ వెళ్లాల్సిన ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటింగ్ కి సంబంధించి ఓట్ చేయాలని చెప్పి ఆయన వాళ్ళకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని మంత్రులే వెళ్ళి చూసుకొని వస్తూ ఉన్నారు. ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎల్బిసికి సంబంధించి ప్రకాష్ గారి మాటలో తెలుసుకొని మనందరికీ సుపరిచితులు, రాజకీయ విశ్లేషకులు, ఎన్నో విషయాలపైన చాలా లోతైన విశ్లేషణ ఇస్తారు. ఎస్పెషల్లీ నీటిపారుదలకి సంబంధించి, నీటి ప్రాజెక్టులకి సంబంధించి చాలా చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ సుదీర్ఘంగా తను అనాలిసిస్ చేసిన వ్యక్తి తెలంగాణ ప్రాజెక్టులో. వి ప్రకాష్ గారు, నమస్తే సార్, బాగున్నారా? 80 గంటలకు పైగా 8 మంది ఆచూకీ. అసలు ఇంత లోతైన ఇంత పెద్ద సొరంగంకి సంబంధించి వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు బతుకుతారు అని కానీ బతికుండొచ్చు అని కానీ ఎవరు ఇప్పటి వరకు స్టేట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఎలా చూడాలి సార్ దీన్ని? అసలు వెనక ఏమైనా ఇంపార్టెన్స్ లోకి తీసుకోవాల్సిన విషయాలని అసలు నాన్ ప్రయారిటీగా తీసుకోవడమే జరిగిందా? అసలు ఎలా చూడాలి దీన్ని? ఫస్ట్ ఏంటంటే వాళ్ళు 8 నిమిషాలు కూడా బ్రతికి ఉండే అవకాశం లేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హార్డ్లీ ఒక 3 to 5 minutesలో చనిపోయే పరిస్థితే ఉందాడ. ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగిన తీరు చూసినట్టయితే ఒకటేసారి పెద్ద ఎత్తున మనము కుండపోత అని అంటాం కదా, ఇది కుండపోత కూడా కాదు, ఒక చెరువు పోత. పైన ఒక చెరువు ఉన్నట్టయితే చెరువులో నీళ్ళన్నీ ఒక్కసారి అందులో నుంచి వస్తే ఎట్లుంటుంది, ఎంత ఫోర్స్తో వచ్చినాయంటే దాంతోపాటు బండరాళ్ళు, ఆ పైన ఉన్న లూజ్ సాయిల్లో ఉన్న బండలు, మట్టి అంతా తడిసి బురద అయిపడ్డది. అయితే ఇదంతా పడడం వల్ల ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో, ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ 2 floors ఉంటుందమ్మా. ఈ 30 feet హైట్, 30 feet హైట్ లో 2 floors ఉంటుంది. అయితే వాటి ఎప్పటికప్పుడు రింగ్స్ పెట్టడానికి సిమెంట్ ప్లాస్టింగ్, ఎక్కడెక్కడైతే కాంక్రీట్ పెట్టాలి, గ్రౌటింగ్, కెమికల్ గ్రౌటింగ్, సిమెంట్ గ్రౌటింగ్, వాటితో పాటుగా ఎక్కడైతే సీపేజ్ ఉంటుందో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్లేట్స్, సిమెంట్ ప్లేట్స్, ఇవన్నీ పనులు నడుస్తూ ఉంటాయి చెక్క. అది కేవలం ఒక తవ్వుకుంటూ పోయేదే కాదు, సైమల్టేనియస్ గా ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంది అది. కాబట్టి ఎంతో మంది దాని మీద పనిచేస్తూ ఉంటారు. ఒక 60-70 మంది దాకా కూడా పనిచేస్తారు ఒక్కో షిఫ్ట్ లో. అది 3 షిఫ్ట్లు నడిపిస్తూ ఉంటారు దాన్ని, లైటింగ్, ఆక్సిజన్ ఇవన్నీ ఇచ్చి. ఏం జరిగిందంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదాన్ని అవాయిడ్ చేయగలిగే వాళ్ళు. కానీ వాళ్ళ మీద ఒత్తిడి ఉంది, ఒక పక్క కాంట్రాక్టర్ సైడ్ నుంచి, ఇంకో పక్క ప్రభుత్వం సైడ్ నుంచి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మా పీరియడ్ లో కంప్లీట్ చేయాలనే ఆసక్తి ఉంటది కదా ఎట్లయినా. ఇరిగేషన్ మినిస్టర్ కూడా అదే జిల్లా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ప్రెజర్, ఇవన్నీ ఉంటాయి. ఏది ఏమైనా కూడా అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసినట్టయితే, ఈ భూగర్భంలో అంటే ఇప్పుడు మనకు 400 మీటర్ల పైన భూమి పైపొర ఉంది. అంటే దాదాపు ఒక 1/2 kilometer కింద తవ్వుతున్నారు. పైనుంచి చూస్తే ఒక 1/2 kilometer కింద ఉంటుంది. ఈ 1/2 kilometer మొత్తము ఎర్తే కదా. ఆ ఎత్తు లోపల రాళ్ళు ఉంటాయా, నీళ్లు ఉంటాయా, కాలువలు ఉంటాయా, గట్టి రాయి ఉంటుందా, లేకపోతే పలకలు ఉండే రాయి ఉంటుందా, వాటి మధ్య క్యావిటీస్ ఉంటాయా, వాటి మధ్య జలాశయాలు ఉంటాయా, ఈ టెక్నాలజీ లేదమ్మా. కాబట్టి ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. నిజంగానే ఆ టెక్నాలజీని అంతా ఎన్జిఆర్ఐ సైంటిస్టుల ద్వారా కానీ, జియోలాజిస్టుల ద్వారా కానీ అనాలిసిస్ చేసుకుంటే వీళ్ళు టన్నెల్ తీస్తేనేమో కొంతవరకు ప్రమాదం అవాయిడ్ చేసి ఉండేవాళ్ళం. అంటే సపోజ్ ఇప్పుడు ఆ టన్నెల్ తవ్వుకుంటూ పోతా ఉంటుంది. ఈ టన్నెల్ తయారు చేసింది 200 సంవత్సరాల కింద. ఇట్లాంటి టన్నెల్స్, ఈ టెక్నాలజీ టన్నెల్ బోరింగ్ మిషన్ టెక్నాలజీ స్టార్ట్ అయింది 225 సంవత్సరాల కింద. ఇది 200 సంవత్సరాల కింద ఈ
థేమ్స్ నది కింద లండన్లో ఒక టన్నెల్ వేయడానికి అని అక్కడ వాడారు ఇది. ఓకే. అంటే 200 years ఓల్డ్ టెక్నాలజీ. ప్రమాదాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక ఇండియాకు సంబంధించిన అంశం కాలే, ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న అంశమైంది. ఎందుకంటే ఈ మేజర్ టన్నెల్ ప్రమాదాలను ఎప్పటికప్పుడు కౌంట్ చేస్తూ ఉంటారు. 3 కంటే ఎక్కువ చనిపోతే అది మేజర్ అవుతుంది. ఒక చైనాలో 40,000 టన్నెల్స్ ఉన్నాయి. రోడ్ టన్నెల్స్ కానీ, రైల్ టన్నెల్స్ కానీ, ఇట్లాంటి టన్నెల్ కాలువలు కానీ ఇట్లాంటి. అక్కడ ఒక 10 సంవత్సరాలనే 2010 నుంచి 2020 వరకు, 2010-20 మధ్య కాలంలో మేజర్ యాక్సిడెంట్స్ 40 అయినాయి 10 ఏళ్లలో. అంటే సంవత్సరానికి యావరేజ్గా 3 అయినాయి. 3 కంటే ఎక్కువ చనిపోయిన ఇన్సిడెంట్స్ నేను చెప్పేది. మొత్తం మనకు అంతకుముందు హిస్టరీ తీసుకుంటే 1995 నుంచి 2004 వరకే 210 యాక్సిడెంట్స్ అయినాయి. అవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్లో, జర్మనీలో, తర్వాత స్విట్జర్లాండ్ ఇట్లాంటి దేశాలల్లో 210 యాక్సిడెంట్స్ అయినాయి. అయితే ఏ దేశంలో యాక్సిడెంట్స్ అయినా 2 కారణాలు ఉంటాయి. 3 కంటే ఎక్కువ మంది చనిపోయినాయే చెప్తున్నాను నేను. మేజర్ యాక్సిడెంట్స్ 2 కారణాలు ఉంటాయి. ఒకటి సాయిల్. ఇది ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది హార్డ్ రాక్ ఉన్న కాడే పనికొచ్చే మిషన్. అయితే టన్నెల్ మొత్తం హార్డ్ రాకే ఉండదు ఎప్పుడు. ఓ సొరంగం అన్నప్పుడు మట్టిలో ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో, అంటే భూభౌతిక స్థితి, కొంత హార్డ్ రాక్ వస్తుంది, కొంత మామూలు రాక్ వస్తుంది, శాండ్ రాక్ వస్తుంది, కొంత గ్రానైట్ వస్తుంది, గట్టి నల్లటి గ్రానైట్, కొంత మొరం వస్తుంది, కొంత రాయి కూడా ఇట్లా పలకలు వస్తుంది. ఇట్లా రకరకాలు ఉంటుంది. తవ్వుకుంటూ పోతున్నప్పుడు అక్కడ ఉన్న స్వభావాన్ని బట్టి వాళ్ళు కొద్ది వెనక ముందు దానికి కావాల్సిన క్యూరింగ్ చేసుకోవడము, దాన్ని అంచనా వేయడము, ఎట్లాంటి పరిస్థితి ఉన్నది, ఇది చేసుకుంటూ పోయినట్టయితే కొంత జాగ్రత్త ఉంటుంది. మన దగ్గరనే వెలుగొండ ప్రాజెక్ట్ అని ఒకటి, ఇది మొదలు పెట్టినప్పుడే అది కూడా మొదలు పెట్టారు. ఇది 2005లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి, దానికి 2006లో ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టులో ఏంటంటే ఆడ కూడా 18.5 కిలోమీటర్ల టన్నెల్స్ 2 ఉంటాయి. అంటే ఒక టన్నెల్ ఇంటేక్ డైరెక్ట్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఉంటుంది. కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ ఇంకో టన్నెల్ నుంచి మధ్యలో రిజర్వాయర్ ఉంటుంది, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అక్కడ నుంచి మళ్ళీ పోతుంది. 2 టన్నెల్స్ కలిపి అది 36-37 కిలోమీటర్ల పొడవు. అయితే అది 2021లో ఒక టన్నెల్ పూర్తయింది, మొన్న 24లో ఇంకో టన్నెల్ పూర్తయింది. అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉండింది. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు ఏం చేశారంటే పనులు ఆపమని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ చేశారు. లేకపోతే ప్రమాదం జరిగేటట్టుంది, లూజ్ సాయిల్ వచ్చింది, సీపేజ్ కూడా వస్తున్నది అని అంటే వెంటనే పనులు ఆపండి అని చెప్పి ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పర్ట్స్ని ఇక్కడ పిలిపించేసి కొంత ఆలస్యమైనా కూడా దాన్ని రెక్టిఫై చేసి రిపేర్ చేసుకొని ముందుకెళ్ళారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2 టన్నెల్స్ కూడా పూర్తయినాయి. ఇక్కడ ఆ పని చేయాల్సి ఉండే, కానీ వీళ్ళు ఏం చేశారు, 10 రోజులు కాలేదు స్టార్ట్ చేసే వర్క్. అంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత తవ్వారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంత తవ్వారు. మొత్తానికి ఏంటంటే 44 కిలోమీటర్ల టన్నెల్లో 33 కిలోమీటర్ల పైచిలకు ఆల్రెడీ తవ్వారు. ఒక పక్క నుంచి ఒక 20 కిలోమీటర్లు ఒక టన్నెల్ వచ్చింది. ఒక టన్నెల్ బోర్ మిషన్ ఒక పక్క నుంచి వచ్చింది, అవుట్లెట్ దగ్గర నుంచి. ఇన్లెట్ దగ్గర నుంచి ఇంకొక టన్నెల్ బోరింగ్ మిషన్ వచ్చింది. ఇది 13 కిలోమీటర్లు తవ్వింది. 2 కలిపి 33 అయినాయి. అయితే ఇంకా 10 కిలోమీటర్లు తవ్వితే ఇది కంప్లీట్ అవుతుంది. ఇంకా 10-11 కిలోమీటర్లు ఉంటుంది ఇంకా. అయితే మొన్న 10 రోజుల కింద మొదలు పెట్టారు, వారం 10 రోజుల క్రితమే మొదలుపెట్టి ఒక 10-15 మీటర్లు కూడా తవ్వలేదు. రోజుకు 1 మీటర్ తవ్వుతారు హార్డ్ రాకుంటే. ఎంత కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మొత్తం తీసేయాలి కదా రాళ్లను, వీటి కన్వేయర్ బెల్ట్ ద్వారా మళ్ళీ అవన్నీ బయటికి పంపించాలి రాళ్ళన్ని. అండర్ పాస్ బ్రిడ్జ్లు కట్టడానికే నెలలు ఉంటుంది అంత పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించి అసలు. అయితే ఏమైందంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2007లో ఈ స్టార్ట్ అయింది వర్క్. 2005లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 1925 కోట్లకి ఇచ్చారు, 1925 కోట్లు జయప్రకాష్ అసోసియేట్స్ కి. అయితే అది 2014 వచ్చేసరికి చాలా ఎక్కువ ఖర్చు అయింది. రెండవది ఏంటంటే మధ్యలోనే స్టార్టింగ్లోనే ఒకసారి ఆ మిషన్ పాడైంది.
ఓకే. పాడైతే మళ్ళీ అమెరికా నుంచి, అది రాబిన్సన్ కంపెనీ అమెరికాలో ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ దాని బేరింగులు విడిభాగాలు తెప్పించి అక్కడ నుంచి మెకానిక్లు వచ్చి ఇక్కడ విడిభాగాలు పంపినాక షిప్ యార్డ్ బాంబేలో చాలా రోజులు ఉన్నాయి, ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ కట్టక పెండింగ్ లో పెట్టారు. అవన్నీ తీసుకొచ్చినాక మిషన్ మళ్ళీ బయటికి తీసుకొచ్చి డిస్మాండ్ ఎక్కడెక్కడైతే పాడైనవి తీసేసి మళ్ళీ అసెంబుల్ చేసి మళ్ళీ దాన్ని పనిలోకి ఎక్కేయడానికి 2 సంవత్సరాలు పోయింది. ఓకే. సో ఈ డెవలప్మెంట్స్ ఎస్ఎల్బిసికి ఏం జరిగినా అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది? లేదు, కాంగ్రెస్ హయాంలో 22 కిలోమీటర్స్ అయింది. ఓకే. 11 కిలోమీటర్స్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో లాస్ట్ 10 ఇయర్స్. అంతకుముందు వాళ్ళు ఖర్చు పెట్టింది 1200 కోట్లు. ఓకే. 1200 కోట్లు ఈ టన్నెల్ కు నేను చెప్తున్నా. ఇలా ఈ ప్రాజెక్ట్ లా చాలా ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరంలో ఎట్లయితే అన్ని కలిపితేనే కాళేశ్వరం కదా, ఇంట్లో కూడా అట్లే ఉన్నాయి. బట్ టన్నెల్ చెప్తున్నా లెక్క, ఈ పర్టికులర్ 2 టన్నెల్స్ ఉంటాయి ఇంట్లో. ఒకటి 7.2 కిలోమీటర్ టన్నెల్ ఒకటి ఉంటది, అది టైగర్ రిజర్వ్ లో లేదు, అది బయట ప్లేన్ ఏరియాలో ఉంది. 2 వాగుల మధ్యలో ఉంటది, దిండి వాగు, తెలంగాణలో దుందుబి వాగు అంటాం, గోరటెంకన్న దుందుబి వాగు అంటాడు, పాట పాడతాడు. దుందుబి వాగును పెళ్లిపాకల ప్రాజెక్ట్ ఒకటి ఉంది, పెళ్లిపాకల వాగు అంటాం. ఈ 2 వాగుల మధ్యలో ఇంకో టన్నెల్ ఉంటది, అది ప్లేన్ ఏరియా. ఇదేమో నల్లమల టైగర్ రిజర్వ్. టైగర్ రిజర్వ్ లో పైనుంచి సర్ఫేస్ మీకెళ్ళి నీళ్ళని తీసుకుపోదామంటే పర్మిషన్ ఇవ్వలే ఎన్విరాన్మెంట్ వాళ్ళు, అందుకని టన్నెల్ అవసరమైంది. అయితే మధ్యలో టన్నెల్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆడిట్ సెక్షన్ అని ఉంటది, 5 కిలోమీటర్లకు ఒకసారి లేదా 3 కిలోమీటర్లకు ఒకసారి మట్టినంతా రాళ్ళనంతా బయటికి తీసుకుపోవడానికి ట్రక్స్ లోపలికి పోయి తీసుకొని పోతాయి. అయితే ఇది టైగర్ రిజర్వ్ కాబట్టి వాళ్ళు ఆడిట్ ఒప్పుకోలే, కాబట్టి మొత్తం 44 కిలోమీటర్ల స్ట్రెచ్ కూడా ఆ టైగర్ రిజర్వ్ కిందనే ఉంది ఫారెస్ట్. అందుకని ఏమైంది, ఇక కంప్లీట్ గా ఒకటే టన్నెల్ 44 కిలోమీటర్లు ఒకటే టన్నెల్ కావాలి. తొందరగా కావాలని ఏం చేశారు, 2 వైపుల నుంచి అవుట్లెట్ దిక్కు నుంచి ఒక బోరింగ్ మిషన్ పోయింది, టన్నెల్ బోరింగ్ మిషన్, ఇన్లెట్ వైపు నుంచి ఒక టన్నెల్ బోరింగ్ మిషన్ పోయింది. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్లు దానికి ఒక నిర్దిష్టమైన డిస్టెన్స్ పెట్టారు, అప్రాక్సిమేట్లీ దానికి ఒక 23 కిలోమీటర్లు, దీనికి 20 కిలోమీటర్లు ఇట్లా పెట్టారు. అక్కడ స్టక్అప్ అయింది, ఒక వైపు నుంచి వెళ్ళిపోయింది, ఇంకో వైపు నుంచి సమస్యలు వచ్చినాయి. అయితే ఇక్కడ కొద్దిగా వాళ్ళు ఎప్పుడైతే మట్టి కనబడ్డదో, ఆ మట్టిలో నుంచి ఒక్కొక్క చుక్క నీళ్లు రావడం మొదలైందో, నెక్స్ట్ డే కల్లా ఒక్కొక్క చుక్క పోయి దార రావడం మొదలైంది, 3వ రోజుకు దార పెద్దగా అవడం మొదలైంది. అప్పుడే పనులు ఆపేసి అదంతా కంప్లీట్ సర్వే చేసి, డ్రై కావద్దమ్మా, ఎందుకంటే భూగర్భంలో పెద్ద పెద్ద నదులు ఉంటాయి, భూమి పైన ఎట్లా నదులు ఉంటాయో భూమి లోపల కూడా వాగులు నదులు ఉంటాయి, అంతర్భాగంలో ఉంటాయి. పైనేమో మనం మ్యాడ్మేడ్ రిజర్వాయర్స్ ఉంటాయి, మనుషులు తవ్వేటి, కొండలలో ఫామ్ అయ్యేటి. ఇంట్లో కూడా భూమి సబ్ సర్ఫేస్ లో కూడా రిజర్వాయర్స్ ఉంటాయి, పైన కుంటలు ఎట్లుంటాయో లోపల కుంటలు అట్లుంటాయి. నేచర్ వల్లనే, రాక్ స్ట్రక్చర్ వల్ల. ఇప్పుడు ఒక రాక్, ఒక రాయి బల్లపరుపు ఉండొచ్చు, యూ షేప్ లో ఉండొచ్చు, వి షేప్ లో ఉండొచ్చు. ఇట్లా వి షేప్ లో యూ షేప్ లో అక్కడ ఏమైందంటే వాటర్ ఫామ్ మొత్తం సీపేజ్ అంతా వచ్చి వాటర్ ఫామ్ అవుతుంది. అయితే టన్నెల్ బోర్ కొట్టుకుంటా దాన్ని కొట్టింది అనుకోండి, కుండకు చిల్లి కొడితే ఎట్లయితే మొత్తం వస్తాయో అట్లా వస్తాయి. అయితే ఇక్కడ మట్టి వచ్చింది, మట్టి వచ్చినప్పుడు ఏమైందంటే పైన సబ్ సర్ఫేస్ లో అక్విఫర్స్ ఉంటాయి, దాదాపు 1/2 కిలోమీటర్ కింద కదా. అయితే మనకు మీకు తెలుసు, ఎక్కడ ఒక 100-200 ఫీట్లు పోయినా కూడా బోర్వెల్ లో నీళ్లు పడతాయి. మరి 100-200 ఫీట్లు కాదు, అది చాలా కిందికి, అది అంటే 1/2 కిలోమీటర్, 400 మీటర్లు, అంటే 1200 ఫీట్లు దాదాపు. అయితే అంత కింద వాటర్ అయితే మట్టిలో ఉంటది కదా, ఆ మట్టిలో ఉన్న వాటర్ ఏమైందంటే సీపేజ్ లాగా వస్తుంది కదా, సహజంగానే ఇది టన్నెల్ తవ్వుకుంటూ పోయే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది. అయితే వాళ్ళు లైట్ తీసుకున్నారు, కానీ పెను ప్రమాదం ముంచుకొస్తుందని ఎప్పుడు తెలిసిందంటే 1 మినిట్ ముందు తెలిసింది. అక్కడ ఒక కట్టర్ ఉంటాడు, దాన్ని కట్ చేసి గ్రౌటింగ్ చేయడానికి, సిమెంట్ గ్రౌటింగ్ చేయడానికి, ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ సిమెంట్ ప్లేట్స్ ఫిక్స్ చేయడానికి ఒక కట్టర్ ఉంటాడు. అతను కట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి పైనుంచి వరద వస్తున్నట్టుగా శబ్దాలు, ఆ మట్టి రాలిపడము తెలిసి ఒక్కసారి పెద్దగా అరిచిండు, తప్పుకోండి అని అరిచి ఆ పైనుంచి ఆయన దిగి అందరినీ పరిగెత్తించాడు. పరిగెత్తిస్తున్నప్పుడు వెంటనే పెద్ద శబ్దంతో
ఓ భూకంపం వచ్చినంత శబ్దంతో పెద్ద పెద్ద బండరాళ్ళు చాలా ఫోర్స్ గా వరద ఒక్కసారి ఆ పై అంతస్తు మీద పడ్డాయి. ఎక్కడో అక్కడ బాగో అని అందరు పరిగెత్తుకొని వచ్చారు. వాళ్ళ వెనక వరద వస్తూనే ఉన్నది. ఆ వరదతో పాటు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద పెద్ద పెద్ద రాళ్ళు పడే వరకు ఆ పార్ట్స్ అన్ని విడిపోయి అవన్నీ వరదలు కొట్టుకొని వస్తున్నాయి. ఎంత ఫాస్ట్ గా వాళ్ళు పరిగెత్తినా కూడా వెళ్ళారు. మొత్తానికి ఏంటంటే వాళ్ళు వెళ్ళారు, పరిగెత్తిన వాళ్ళందరూ బతికారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది 130 మీటర్ల పొడుగుంటది, 130 మీటర్లు. అయితే ఈ కూలింది ఎక్కడ తెలుసా? మధ్యలో కూలినప్పుడు ఫ్రంట్ సైడ్ ఏమో రాయే ఉంటది, అది మిషన్ కట్ చేసుకుంటూ పోవాలి కదా, అయితే మిషన్ హెడ్ దగ్గర ఏమైంది? రాయి ఉంది, అటు పోవడానికి లేదు. ఇటు పోయిన వాళ్ళు బతికారు, ఈ చిక్కుపడ్డోళ్ళు అక్కడ చిక్కుపడ్డారు హెడ్ లో. అంటే వాళ్ళు వెనుకకు రాలేరు. ఎందుకు రాలేరు అంటే వరద వస్తున్నది, రాళ్ళు వస్తున్నాయి. అప్పటికే బురద రాళ్ళు అటు పోయి నిండిపోయినాయి, ఊపిరి ఆడగా చనిపోయింటారు వాళ్ళు. ఆ పైన 5 ఫీట్ గ్యాపే ఉంది. నేను లోపల పోయిన జూపల్ కృష్ణారావు గారితో మాట్లాడాను, మినిస్టర్ గారితో. వారు చాలా బాధాకరంగా ఉన్నది అక్కడ పరిస్థితి అని చెప్పి చాలాసేపు చెప్పారు. ఆయన కూడా చాలా దూరం వరకు పోగలిగాడు, కానీ ఆ బురద మొత్తం రాడ్లు ఇవన్నీ పడిపోయి ఆ మిషన్ విడిభాగాలన్నీ కొట్టుకురావడంతో ఒక 40 మీటర్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది వాళ్ళు. రిస్క్ టీమ్స్ కూడా అంతకంటే ముందుకు పోవట్లేదు. అవన్నీ తొలగిస్తే తప్ప, మడ్ అంతా తొలగిస్తే తప్ప, బురద మడ్డు, అప్పుడు మాత్రమే వాళ్ళు లోపలికి పోగలుగుతారు. ఆయన కూడా చాలా సాహసం చేశాడు. కన్వేయర్ బెల్ట్ మీదకి వెళ్ళి, లోకో ట్రైన్ లోకి వెళ్ళి, ఆఖరికి లాస్ట్ పోయిన తర్వాత వెదురు పద్ధతులతో నిచ్చెనలు ఫామ్ చేసుకొని వాటితో పోయిళ్ళు రకరకాల ఎక్స్పెరిమెంట్ చేశారు, కానీ ఏం లాభం లేదు. అది ఇప్పుడు వాళ్ళ బాడీలు తీయాలంటే కూడా చాలా టైం పడుతుంది. అయితే కొద్దిగా కష్టపడి ఉంటే అవాయిడ్ చేసేవాళ్ళు, కానీ ఆ ప్రమాదం సడన్ గా వచ్చింది. దీన్ని ప్రకృతి వైపరీత్యమే అనాలి, నెగ్లిజెన్స్ అనడానికి కూడా లేదు. ముందు జాగ్రత్త. అక్కడ ఒక మంచి ఇంజనీర్ కనుక కొద్దిగా ఈ జియోలాజికల్ కండిషన్స్ పట్ల అవగాహన ఉన్న భూభౌతిక శాస్త్రవేత్తలు ఎవరన్నా అక్కడ ఉండుంటే వాళ్ళు గమనించేవాళ్ళు. మొదటి రోజు రెండో రోజు వచ్చిన సీపేజ్, దాని నేచరు, కానీ అవకాశం వాళ్ళు లేకుండా పోయింది. మామూలు కట్టర్ ఉన్నాడు అక్కడ, కూలీలు ఉన్నారు, కట్టర్ ఉన్నాడు, కాబట్టి ఈ ప్రమాదం జరిగింది. సరే, ఎస్ఎల్బిసికి సంబంధించి ఈ ఇష్యూ జరిగినాకనే ఇప్పుడు 2-3 రోజుల నుంచి తీవ్రంగా దీనిపైన చర్చ జరుగుతుంది. అసలు దీనివల్ల లాభాలు ఏంటి, ఏం ప్రయోజనాలు ఉన్నాయి? దాదాపు ప్రపంచంలో ది లాంగెస్ట్ టన్నెల్ అని చెప్పి దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏంటి సార్, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మీరు? కొద్దిగా వెనక్కి పోవాలమ్మా ఇది, ఎందుకంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది అనేది కేఎల్ రావు కాలం నుంచి జరిగింది. కేఎల్ రావు అనేవాడు ప్రముఖ ఇంజనీర్, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఇంజనీర్, ప్రణాళిక సంఘం సభ్యుడు ఫస్ట్ 1951లో. అయితే ఈ దుర్భిక్ష ప్రాంతాల దేశంలో ఎక్కడెక్కడ ఆయన సర్వే చేయడానికి ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ ను బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది 1902లో 1901లో. అప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు అన్వేషణ చేసి రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు నిజాంను హెచ్చరించారు, నల్గొండ, మహబూబ్ నగర్ తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలో, అంటే రాయచూరు, గుల్బర్గా ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా దుర్భిక్ష ప్రాంతాలు. అప్పుడు కరువు వస్తే వేల సంఖ్యలో పశువులు, మనుషులు చచ్చిపోయేటోళ్ళు. కాబట్టి ఈ జిల్లాలను మీరు టేక్ కేర్ చేయాలి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టండి అని ఒక సలహా ఇచ్చారు వాళ్ళు. దాని మీద నవాబ్ అలీ నవాజ్ జంగ్, తెలంగాణ ఇంజనీర్స్ డే చేస్తాం కదా మనం, నిజాం సంస్థానంలో అతను ఒక చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు. మన హిమాయత్ సాగర్ కట్టింది ఆయనే, గండిపేట హిమాయత్ సాగర్, విశ్వేశ్వరయ్య గారి డైరెక్షన్ లో. అయితే ఆయన ఏం చేశాడంటే ఈ ప్రాజెక్ట్ ని ఏలేశ్వరం ప్రాజెక్ట్ అని కృష్ణానది మీద ఒక డిజైన్ చేశాడు. మహబూబ్ నగర్కి ఏమో అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర అని చెప్పి 3 డిజైన్ అక్కడ చేశాడు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే 4 ప్రాజెక్టులు డిజైన్ చేశారో, తెలంగాణ సపరేట్గా ఉన్నట్టయితే మనకు కృష్ణా నీళ్ళు రానియరు, మొత్తం నీళ్ళను వాళ్ళే తీసుకుపోతారు తెలంగాణకు. కాబట్టి తెలంగాణ విశాలాంధ్ర ఉద్యమం అనేది మొదలుపెట్టారు. వాళ్ళ ఉద్దేశం భాష కాదు, భాష అనేది సాకు, నీళ్లు కావాలి వాళ్ళకి. ఈ 3-4 ప్రాజెక్టులు కనుక కంప్లీట్ అయితే మనకు నీళ్లు రావు. ఏలేశ్వరం అనేది ఇప్పుడు నాగార్జున సాగర్ కంటే చాలా పైన ఉంటుంది, ఎత్తు మీద 2 కొండల మధ్యలో ఒక డ్యామ్ కట్టి, ఆ డ్యామ్ నుంచి తెలంగాణలోని అప్పటి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా
ఈ 3 జిల్లాలకు కాలువలు తీసి నీళ్ళని ఇవ్వాలనేది అలీ నవాజ్ జంగ్ గారి స్వప్నం. నిజాం కూడా అది మంచి ఇంటెన్షన్ ఉండే. కట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు. తుంగభద్ర కూడా కట్టారు అప్పుడు జాయింట్ ప్రాజెక్టుగా. తుంగభద్ర మైసూర్ స్టేటు, అటు మద్రాస్ స్టేటు, ఇటు మన స్టేటు, హైదరాబాద్ స్టేటు, ఇవన్నీ కలిపి చేశారు. అది మద్రాస్ స్టేట్ అంటే ఆంధ్ర ప్రాంతం, కర్నూలు, కడప అవన్నీ మద్రాస్ స్టేట్లు ఉండేది. తుంగభద్ర ఉన్న ఓస్పేట అవన్నీ మైసూర్ స్టేటు. తర్వాత రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఇవన్నీ మన ఇటుపక్క అంతా హైదరాబాద్ స్టేటు. 3 రాష్ట్రాలు కలిపి కట్టుకునేవి. అట్లనే వీళ్ళు ఏం చేశారు, మీరు తుంగభద్ర మనం కలిసి కట్టుకున్నాము, ఏలేశ్వరం ప్రాజెక్టు కనుక మనం జాయింట్ కట్టుకుంటే మాకు కుడి కాలువ వేయండి, మీరు ఎడమ కాలువ పెట్టుకోండి, మాకు నీళ్ళు వస్తాయి మీకు నీళ్ళు వస్తాయని చెప్పి చెరసగం పెట్టుకుందాం అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ డిస్కషన్ లో ఉన్న టైంలోనే పోలీస్ యాక్షన్ జరిగి నిజాం ప్రభుత్వం పోయింది. పోయిన తర్వాత నవాబ్ అలీ నవాజ్ జంగ్ కూడా 49లో చనిపోయాడు. సెక్రటరీ ఉండే ఆయన గవర్నమెంట్ లో, చీఫ్ ఇంజనీర్ తర్వాత సెక్రటరీ ఇచ్చారు రిటైర్ అయినాక. అయితే పెద్దగా అవగాహన లేదప్పుడు ఎవరికి. ఈ కేఎల్ రావు ఏం చేసిండు, ఆ గుంటూరు జిల్లాలో ముక్త్యాల రాజా అని ఒక ఆయన ఉంటాడు, ఆయనే గుర్రబండి తీసుకొని అన్వేషించడానికి, అంటే ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఆంధ్రకు ఉపయోగపడేది ఎక్కడన్నది. ఆయన అప్పుడు ప్రణాళిక సంఘం సభ్యుడు. ఆయన ఎండబెట్టుకొని ఆ అడవులలో తిరుగుతూ 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 నందికొండ దగ్గరికి వచ్చారు. నందికొండ దగ్గర మెయిన్ గా డ్యామ్ కట్టాలంటే రాక్ ఉండాలి. రాక్ కనబడ్డది కృష్ణా నదిలో నందికొండ దగ్గర. ఏలేశ్వరం దగ్గర నుంచి నందికొండ దగ్గరికి రావాలంటే కృష్ణా నది ఇట్లా హెయిర్ పిన్ బెండ్ అవుతుంది, హెయిర్ పిన్ లాగా ఇట్లా ముందుకెళ్ళి వంకర తిరుగుతుంది. అయితే ఏలేశ్వరం దగ్గర కడితే ఏమైందంటే గుంటూరు జిల్లా ముంపుకు గురవుతుంది, తెలంగాణకు వంపు ఉంటుంది, నీళ్లు ఫ్లో వస్తుంది బాగా. అయితే ఇది మనకు అడ్వాంటేజ్ కాదు, కలిసి కట్టుకుంటాం కాబట్టి ఈ సైట్ మనకు అడ్వాంటేజ్ కాదని చెప్పి ఏం చేసిండు, హెయిర్ పిన్ బెండ్ తిరిగిన తర్వాత కట్టాడు నాగార్జున సాగర్. కట్టే వరకు ఏమైందంటే మొత్తం ముంపు దేవరకొండ, హుజూర్ నగరు, మిర్యాలగూడ మనకు ముంపు అయింది మొత్తం. ఆంధ్రకేమో డైరెక్ట్ వాటర్ ఇట్లా గేట్లు లేపితే నదికి నదే పోయే అంత కుడి కాలువ. మీరు 4 సార్లు పోతే ఎడమ కాలువ కుడి కాలువ 2 చూపెట్టొచ్చు, మీరు విజువల్స్ లో కూడా చూపెట్టొచ్చు. దానికేమో 21,000 క్యూసెక్కులు, అంటే దాదాపు 2 టీఎంసీలు కొద్దిగా తక్కువ ఒకేసారి పోయేటట్టు అది కట్టారు. ఇళ్ళకి ఏంటంటే నీళ్లు కూడా ఎక్కవు, చిన్నగా 3 గూళ్ళు పెట్టారు. దానికి కూడా ఒక చిన్న కాలువ తవ్వాలి లీన్ పీరియడ్ లో, నీళ్ళు లేనప్పుడు. ఎంత కొట్టుకున్నా కూడా నీళ్ళు రావు. మళ్ళీ అది కూడా కింద ఎక్కడో తాటి చెట్టు అంత లోపల నుంచి కాలువ పోతుంది రోడ్కు. ఆ టన్నెల్లు, ఆడ వ్యాలీ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇద్దరం చెరసగం పెట్టుకొని కట్టుకుంటాను, పేరుకు మాత్రం మీకు సగం మాకు సగం అన్నారు. మొత్తం నీళ్ళను దోచుకొని పోవడానికి ఆ కుట్ర చేసిండు కేఎల్ రావు. అదొకటే కాకుండా పోయే కాలువను కూడా ఇంకా డౌన్ చేయడానికి పాలేరు రిజర్వాయర్ లో పడేశాడు. ఆ నందిగామకు, జగ్గయ్యపేటకు ఆయన ప్రాంతం అది, అక్కడ నీళ్ళని తీసుకుపోవడానికి. పేరుకు తెలంగాణ కాలువ, ఎడమ కాలువ తెలంగాణకు, కుడి కాలువ ఆంధ్రకు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇది కుడి కాలువ మొత్తం ఆంధ్రకే పోతుంది, ఎడమ కాలువ కూడా నూజివీడు, వెస్ట్ గోదావరి, జగ్గయ్యపేట, నందిగామ, కృష్ణా జిల్లా. మళ్ళీ దీన్ని టేలెండ్ అంతా కూడా ఆంధ్రకే తీసుకుపోయాడు. అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండడానికి పాలేరు రిజర్వాయర్ లో పడేసిండు. దీని వల్ల ఏం జరిగిందంటే అప్లాండ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఏలేశ్వరం కడితేనేమో చాలా ఎత్తు మీదకి వెళ్ళి కాలు వచ్చేది. అప్పుడు ఆ కిందికి మొత్తం ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది. ఇప్పుడు ఒక 4-5 తాడి చెట్ల కిందికి వెళ్ళి కాలు వచ్చే వరకు ఏమైంది, ఈ మధ్యలో ఉన్న ఎగువ ప్రాంతం అంతా 4-5 లక్షల ఎకరాలు సాగులోకి రాకుండా పోయినాయి. అదివరకు 10 లక్షల ఎకరాలు అనుకున్నది 5-6 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు అందే పరిస్థితి లేదు. ఈ అన్యాయాన్ని చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ కాలంలో గమనించాడు. ఎందుకంటే జయశంకర్ సార్ రాసిండు అప్పటికి, కేఎల్ రావు కుట్ర చేయడం వల్ల తెలంగాణ నష్టపోయింది, ఎడమ కాలువ డౌన్లో దించారు, ఏలేశ్వరం ప్రాజెక్టు కట్టలేదు. ఇదంతా విన్న తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత 1978-79లో దీనికి ఏదన్నా చేయండి, నల్గొండ నష్టపోయింది, ఫ్లోరైడ్ తో బాధపడుతున్నది, ఆ ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే ఈ ఫ్లోరైడ్ పీడ ఉండేది కాదు మనకు, దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా సబ్స్టిట్యూట్ ఒకటి ప్లాన్ చేయండి అని చెప్పి ఇంజనీర్లకు చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు, ఏలేశ్వరం లేదు, మొత్తం సబ్మర్జెన్స్ అయిపోయింది, ఏలేశ్వరం డ్యామ్ సైట్ అంతా నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో మునిగిపోయింది. అక్కడ అద్భుతమైన శాసనాలు, పురావస్తు ఎన్నో వేల సంవత్సరాలై చాలా రకాల
విగ్రహాలు, శాసనాలు ఇవన్నీ దొరికినాయడ. అవన్నీ మ్యూజియంలో పెట్టారు, నాగార్జున కొండ దగ్గర పెట్టారు, కొన్ని ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాయి, ఏలేశ్వరం స్థలంలో దొరికినాయని చెప్పి అక్కడ రాస్తారు. అంటే ఇవన్నీ మునిగిపోయినాయి అమ్మ నీళ్ళల్లో. అది చాలా పెద్ద రిజర్వాయర్, 400 TMCలు. అంత పెద్ద రిజర్వాయర్ భారతదేశంలో ఇంకోటి లేకుండే. అది మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత ఇక మనకు అక్కడ నుంచి మళ్ళీ మనం గ్రావిటీతో తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఏం చేశారు, శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర తీసుకుందాము అని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తే అంజయ్య గారు అప్పుడు ముఖ్యమంత్రి అండి, ఈయనది టర్మ్ అయిపోయింది, అంటే 1-2 years కాగానే తీసేశారు చెన్నారెడ్డిని, అంజయ్యని పెట్టారు. అంజయ్యకి నీళ్ళ గురించి ఎక్కువ అవగాహన లేదు. ఇంజనీర్లు వచ్చి రిపోర్ట్ ఇవ్వగానే పోయిండు, అక్కడ ఒక రాయి వేసిండు, శంకుస్థాపన రాయి, అక్కమ్మ బిల్లం అని ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక వేసిండు. వేసిన తర్వాత అంతవరకే, ఇక తర్వాత ఆయన ఏం పట్టించుకోలే, దానికి డబ్బులు పెట్టలేదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కావాలి కదా, పర్మిషన్లకు అప్లై చేయాలి. ఈ లోపల ఎన్టీ రామారావు వచ్చాం 1983. ఎన్టీ రామారావు రాగానే నల్గొండ వాళ్ళంతా మొత్తుకున్నారు, మాకు టన్నెల్ ఉన్నది, మరి దాన్ని ఎప్పుడు మొదలు పెడతారో అది ఇదని. టన్నెల్ చాలా ఆలస్యం అవుతుంది, మీకు నిజంగానే నీళ్లు బాగా కావాలనుకుంటే లిఫ్ట్ పెట్టుకోండి అని చెప్పాడు. అయితే అంత పెద్ద 3 లక్షల ఎకరాలు దాని కింద ఆయకట్టు, అంత పెద్ద లిఫ్టులు లేవు, ఎక్కడ లేవు. అది అప్పుడు ఎంత 18-15 మెగావాట్లది, అది కూడా లేదు భారతదేశంలో అప్పటి వరకు. ఏమైనా హార్స్ పవర్లలోనే 5 HP 10 HP తప్ప మెగావాట్లలో లేవు లిఫ్ట్లు. సరే ధైర్యం చేశారు, చేసి ఎన్టీ రామారావు చెప్తున్నాడు కాబట్టి అది క్యాన్సల్ కాదు, టన్నెల్ అట్లే ఉంటుంది, దాని పనులు దానికి చేద్దాము, పర్మిషన్లు రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇదైతే లిఫ్ట్ తొందరగా అవుతుంది అని చెప్పి ఎన్టీఆర్ ఒప్పించిండు ఎమ్మెల్యేలు అందరినీ. ఒప్పించిన తర్వాత లిఫ్ట్ కోసం అని మొదలుపెట్టారు. కానీ 10 ఏళ్ళు అయినా కూడా ఎన్టీ రామారావు 7 సంవత్సరాలు నాడు, ఆ తర్వాత ఆయన ₹1 ఇవ్వలేదు, అది ముందుకు పోలేదు, ఈ పర్మిషన్లు కూడా రాలేదు. ఈ లోపల ఇక మనకు నీళ్ళు వచ్చేటట్లేవు, ఫ్లోరైడ్తో జనం చచ్చిపోతున్నారు అని చెప్పి జలసాధన ఉద్యమాన్ని దుచ్చర్ల సత్యనారాయణ గారు మొదలుపెట్టారు. నల్గొండ జలసాధన ఉద్యమం అంటే అది హిస్టారికల్. అది ప్రపంచ ప్రజల దృష్టికి ఎప్పుడు వచ్చిందంటే పార్లమెంట్ ఎన్నికలు 96లో వచ్చినప్పుడు పివి నరసింహారావు టర్మ్ అయిపోయి దేవగౌడ ప్రధాని అండి కదా, ఆ టైంలో ఏం చేసిండంటే వాజ్పేయి అయినట్టున్నాడు ఫస్ట్. అయితే ఆ టైంలో 500 మంది ఒక్కసారి నామినేషన్లు వేశారు, ఇది అట్రాక్ట్ చేయాలి దేశ ప్రజల దృష్టిని. ఎలక్షన్ ఆగిపోయింది, ఎందుకంటే బ్యాలెట్ పేపర్ అప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లేవు అప్పుడు, మరి 500 మంది పేర్లు అక్కడ రాయాలంటే కష్టం కదా. అప్పుడు అదొక్కటి ఆగిపోయింది, మొత్తం దేశంలో ఎలక్షన్ జరిగింది. ఎందుకు ఆగిపోయింది అంటే నీళ్ళ కోసం రైతులంతా పిటిషన్లు వేశారు. సో అట్లా ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకుపోయారు అది. ఇక ఆ తర్వాత ప్రెజర్ ఎక్కువైంది. ఎలిమినేట్ మాధవరెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యే ఉండే, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పుడు. ఆయన ఏం చేసిండంటే ఈ ఉద్యమం నడుస్తుంది, మళ్ళీ మేము గెలవలేము మీరు ఏదైనా చేయకపోతే అని చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి ఆ లిఫ్ట్ స్కీమ్ సంబంధించింది కొంత ప్రోగ్రెస్ తీసుకురాగలిగారు. ఈ లోపల పివి నరసింహారావు గారు అక్కడ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవన్నీ వచ్చినాయి. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే టైగర్ రిజర్వ్ కాబట్టి పైన ఏం చేయకూడదు, మీరు కిందికి వెళ్ళే టన్నెల్ తవ్వుకుంటూ పోవాలన్నారు. అంటే 44 kilometers టన్నెల్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది మాన్యువల్ గా తవ్వలేరు. అదివరకు టన్నెల్ అంటే మాన్యువల్ గా డ్రిల్ బ్లాస్ట్ అంటాం మనం. ఇప్పుడు కాళేశ్వరం టన్నెల్స్ అన్ని కూడా డ్రిల్ బ్లాస్ట్ తో తవ్వినాయి. డ్రిల్ చేసి దానిలో బ్లాస్ట్ చేసే మెటీరియల్ పెడతారు, అది కంట్రోల్డ్ బ్లాస్టింగ్ అంటాం, అంతవరకే బ్లాస్ట్ అవుతుంది ఏరియా. అట్లా చేసుకుంటే 203 kilometerల టన్నెల్స్ అయినాయి. అది ఇది ఒక టన్నెల్ కాదు, 203 అనేది ఒక టన్నెల్ కాదు, చాలా టన్నెల్స్ కలిపి 203 kilometers. లాంగెస్ట్ టన్నెల్ కాళేశ్వరంలో 17 kilometers, బట్ ఇది 44 kilometers ఒక్కటే టన్నెల్. అందుకే ఇంత పెద్దది ఒకటే మోటార్తో తవ్వాలంటే చాలా ఏండ్లు పడుతుంది అని చెప్పి 2 motors పెట్టారు, టన్నెల్ బోరింగ్ మిషన్. ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి, ఇన్లెట్ సైడ్ నుంచి ఒకటి, అవుట్లెట్ సైడ్ నుంచి ఒకటి. అందుకే బయటికి రాలేక వీళ్ళు. అయితే ఇక అవుట్లెట్ సైడ్ నుంచి వచ్చింది అంటే రెండింటి మధ్య త్రూ లేదు కదమ్మా. ఇప్పుడు అవుట్లెట్ దగ్గర నుంచి ఎక్కడ అవుట్లెట్ మనకు డిండి వ్యాలీ, ఆ డిండి వ్యాలీ దగ్గర అవుట్లెట్ టన్నెల్ ఉంటుంది. ఇప్పుడు ఇటుపక్క ఎట్లయితే ఎంట్రీ ఉంటుందో అటుపక్క కూడా ఉంటుంది, నీళ్ళు అటు నుంచి బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రమాదం జరిగిన కాడ ఎంటర్ అవుతాయి. అయితే అక్కడ ఏమైంది, 20 kilometers తవ్వేసిండ్లు అటు, ఇటు 13 kilometers ఇక్కడ తవ్విండ్లు, మొత్తం 33 అయింది. ఇంకా 10 kilometers తవ్వాలి. బహుశా అటు నుంచి కొంత ఉండి ఉంటుంది, ఇటు నుంచి కొంత ఉన్నది. ఈ మధ్యలో మొత్తము
ఆ 10 కిలోమీటర్లు గుట్టలే ఉంటాయి కదా కింద లోపల మట్టే ఉంటది కదా, రెండింటి మధ్య కనెక్షన్ రాలే కదా, ఇంకా 10 కిలోమీటర్లు చదివితే గానీ రాదు. కాబట్టి ఇటు నుంచి పోయిన మిషన్ అక్కడ ఆగిపోయింది, మధ్యలో రాళ్ళు పడడం వరద పడడం ఇదంతా జరిగింది అన్నట్టు. అయితే ఇట్లా ఈ ప్రాజెక్టును నాగార్జున సార్ నీళ్ళు ఇవ్వలేని ఎగువ ప్రాంతాలు మిట్ట ప్రాంతాలకు నీళ్లు అందించడానికి చెన్నారెడ్డి డిజైన్ చేశాడు. అయితే ఆయన మంచి ఫేర్ ఇంట్రెస్ట్ తోనే చేశాడు, గ్రావిటీతో వస్తాయి కదా. ఎందుకంటే 800 అడుగుల పైన ఉంటుంది శ్రీశైలం రిజర్వాయర్, 854 లెవెల్లో నీళ్ళని తీసుకోవచ్చు అనేది అప్పుడు ప్లాన్ చేశారు వాళ్ళు. ఎందుకంటే దాని MDDL అంటాం ప్రతి ప్రాజెక్టుకు, అంతకంటే తక్కువ తీయకూడదు, లెవెల్ అక్కడికే ఆపాలని చెప్పేసి. ఇక్కడ కుట్ర ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ నీటిపారుదల ఇంజనీర్లకు కానీ చెప్పేది ఏంటంటే, ఇదొక నిరర్ధక ప్రాజెక్టు. ఇప్పటిదాకా పెట్టిందంతా వేస్ట్, ఇక ముందు పెట్టబోయేది వేస్ట్. వీళ్ళ ప్రాణ త్యాగాలకు కూడా నిష్ఫల త్యాగాలు ఇవి. ఇప్పుడు ఎవరైతే చనిపోయినలో ఏ రకంగా ప్రయోజనం లేని నిరర్ధకమైన త్యాగాలు అవి. ఎందుకలా ఎవరు అనలేదు, ఇప్పుడు నేను అంటున్నా. ఎందుకు అంటే రీజన్ ఏంటి సార్? మనం తవ్వేది ఎందుకమ్మా, నీళ్ళు రావడానికే కదా, నీళ్ళు రావాలి కదా. అక్కడ ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు 2005లోనే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. చేసినప్పుడు సిల్ లెవెల్, ఇప్పుడు అవుట్లెట్ ఎక్కడైతే ప్రమాదం జరిగిన అవుట్లెట్ ఉందో, మనం ఎక్కడి నుంచి అయితే టన్నెల్లోకి ఎంటర్ అవుతామో అక్కడ ఆపోజిట్ లో ఒక మార్క్ చేశారు. అది తవ్వితే అక్కడ నుంచి నీళ్ళు రావాలి లోపలికి, అంతే కదా. అయితే ఆ లెవెల్ ఎంత అంటే 854. 885 ఫుల్ రిజర్వాయర్ లెవెల్. అయితే 854 నుంచి 885 వరకు నీళ్లు ఉన్నప్పుడే ఈ టన్నెళ్ళకు నీళ్ళు వస్తాయి. అయితే భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు, అంత ఆ లెవెల్కు నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే, ఇది కట్టినాడు ఉండే, తర్వాత రాజశేఖర రెడ్డి ఇమ్మీడియట్ గా 1 ఇయర్కే వెలిగొండ ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు. దాని సిల్ లెవెల్ దీనికంటే చాలా కింద పెట్టాడు. సో తొందరగానే వాటర్ వచ్చేస్తుంది. అంటే అక్కడి వరకు వచ్చినాక వాళ్ళు తీసుకుపోతారు, ఇక పైకి ఎట్లా వస్తాయి. ఇప్పుడు ఇదేమో 854 లెవెల్, ఇది 885 లెవెల్. ఇది మాక్సిమం రిజర్వాయర్ లో ఫుల్ ఉంటాయి. అయితే ఇక్కడ దాకా నీళ్ళు వస్తే, ఇంకా పై దాకా నీళ్ళు వస్తే ఇళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు వలిగొండది ఎక్కడ పెట్టిండు, ఇక్కడ పెట్టిండు. సో వచ్చిన వాటర్ అంతా వలిగొండ పోతుంది. ఇంకా దాని కింద ఏం చేసిండు, పోతిరెడ్డిపాడు పెట్టాడు. 840 ఆ లెవెల్లో పెట్టి ఏం చేసిండంటే, అక్కడికి కూడా నీళ్ళు వచ్చుడు కష్టంగా ఉన్నదని చెప్పి 830 దగ్గర ఒక పంపింగ్ స్టేషన్ పెట్టిండు. పెట్టి ఒకవేళ నీళ్ళు ఎక్కువ లేకపోతే పోతిరెడ్డిపాడుకు నీళ్ళు రావు కదా, ఆ లెవెల్ లేకపోతే పంపింగ్ తోని పోతిరెడ్డిపాడు నింపి కిందికి పంపాలని చెప్పి చేశాడు. అంటే 830 దగ్గరనే ఈ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఖాళీ అవుతాయి. ఒక రోజుకు 5 TMCల కంటే ఎక్కువ నీళ్లను తీసుకుపోవడానికి ఏర్పాటు చేశాడు పోతిరెడ్డిపాడు ద్వారా. 5 TMCలు చాలా ఎక్కువ కదా. అయితే ఒక నదిని మళ్లించే ఏర్పాటు అన్నట్టు అది. ఇప్పుడు ఆ నీళ్ళని తీసుకుపోకపోతే లెవెల్ పెరుగుతూ ఉంటది, 854 దాకా నీళ్ళు వస్తాయి. జియోలో 854 MDDL ఉంటే దాన్ని 834 కు మార్పిచ్చాడు రాజశేఖర రెడ్డి. 834 దగ్గరనే డ్రా చేసుకొని పోయేటట్టు పెట్టుకున్నాడు. ఇవన్నీ తర్వాత కాలంలో జరిగినాయి. 2005 నుంచి ఆయన 2009 దాకా బతుకున్నాడు కదా. ఈ 4 సంవత్సరాల్లో ఆయన చేసిన ఘనకార్యాలు ఏంటంటే, ముందు పెట్టిన టన్నెల్ సిల్ లెవెల్ కు నీళ్లు రాకుండా కింద అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు రాయలసీమ తరలించకపోవడానికి. తర్వాత 802 దగ్గర, అంటే ఇక శ్రీశైలం డెడ్ స్టోరేజ్ 810. అంటే డెడ్ స్టోరేజ్ లకు వచ్చిన నీళ్లను కూడా తీసుకుపోవడానికి ముచ్చుమర్రి అనే కాడ ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టిండు. హంద్రి నివాకు, తర్వాత కేసీ కెనాల్ కి ఆ నీళ్లను 802 దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు 854 ఇక్కంటది, 802 ఇక్కంటది. ఇక్కడికి వచ్చిన నీళ్ళని కూడా తరలించకపోవడానికి సబ్ కెనాల్ ఆడ లిఫ్ట్ పెట్టిండు. తర్వాత జగన్ ఇంకా ఆయన కొడుకు కదా,
ఆయన ఏం చేశాడు తెలుసా, 798 అంటే డెడ్ స్టోరేజ్ కంటే చాలా కింద. అంటే ఏమన్నా కొద్దిగా నీళ్ళు వచ్చినా కూడా శ్రీశైలంలకు వాడిని ఎత్తుకపోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టాడు. రాత్రి మగళ్ళు చంద్రబాబు నాయుడు ఆదోరు జగన్ లైట్ల వెలుగులలో పనులు చేస్తున్నారు. అంటే నీకు 800 ఫీట్లే వచ్చేటట్లేదు. 802 కాడ ముచ్చుమారి ఉన్నది, 830 కాడ పోతిరెడ్డిపాడుకు లిఫ్ట్ స్కీమ్ ఉన్నది, 840 కాడ బలిగొండ ఉన్నది. ఎన్ని రకాలుగా శ్రీశైలం చుట్టూ పొక్కలు పెట్టేసి ఇక వీళ్ళు ఇట్లా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదని చెప్పి పాలమూరు రంగారెడ్డిది 800 కాడ కేసీఆర్ పెట్టిండు. కలకుర్తి రెట్టంపాడు అంతకుముందు 800 కాడ ఉన్నది. ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ నీళ్లు పోతే ఇవే 400-500 టీఎంసీలు అవుతాయి. ఇంకా 854 కాడికి నీళ్లు వస్తాయమ్మ, హైలీ ఇంపాసిబుల్. వచ్చిన 10 ఏళ్ళకి ఒకసారి. ఇంకోటి ఇదే టైంలో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళను 524 మీటర్ల దాకా, మీటర్లు అవి ఈ ఫీట్లు నేను చెప్పింది, 524 మీటర్లు అంటే 1500 ఫీట్లు అంతవరకు నీళ్లు ఆపుకోవచ్చు అని చెప్పింది. అదివరకు 519 దగ్గర ఉండేది. అప్పుడే ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యేలు వీళ్ళంతా పీజేఆర్ శశిధర్ రెడ్డి నాయకత్వాన్ని పోయి అల్మట్టి మీద గొడవ చేసి ఆ కోర్టులలో కేసులు వేసి అన్ని నీళ్లు మీరే ఆపుకుంటే మార్కెట్లు వస్తాయి, అంత పెద్ద రిజర్వాయర్ అవసరమా అని చెప్పేసి వీళ్ళంతా గొడవ చేస్తే కొద్ది రోజులు కోర్టులో ఆగింది అది. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకు. ఇప్పుడు 524 మీటర్ల ఎత్తున వాళ్ళు నీళ్లు ఆపుకుంటే మనకు 318 మీటర్ల కాడ జూరాలు ఉంటది. అక్కడిని నీళ్లు ఆపుకుంటే కిందికి జూరాలకు వస్తాయా? జూరాల అలుగు పడితేనే తుమ్ములకి వెళ్ళి మన డోర్లు ఓపెన్ చేస్తేనే అప్పుడు శ్రీశైలంలోకి వస్తాయి. అంటే నీ కర్ణాటకలోనే ఆల్మట్టిల్నే వాళ్ళు ఆపుకుంటున్నారు. తర్వాత నారాయణపూర్ డ్యామ్ ఉంది, అక్కడ అంతా కెనాల్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ఉంది. అది కూడా దాటి జూరాలకు వచ్చినాక జూరాల కాడ భీమా ప్రాజెక్టు నీళ్లు పోవాలి, నెట్టెంపాడుకు నీళ్లు పోవాలి, కోయిల్ సాగర్ కు నీళ్లు పోవాలి, జూరాలకు సంబంధించిన 1,02,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు పోవాలి, ఎడమ కాలువ కుడి కాలువకు. ఇవన్నీ దాటుకొని శ్రీశైలంలోకి రావాలి. శ్రీశైలంలోకి వచ్చినాక 798 నుంచే దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం మొదలైంది. అంటే ఏదో క్లౌడ్ బర్స్ట్ అయి వరుసగా అన్ని రిజర్వాయర్ నిండి ఒక 500-600 టీఎంసీల నీళ్లు వచ్చినప్పుడు ఇక మాకు చాలనుకున్నప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయడం కానీ తీసుకుపోవడం కానీ ఆపేస్తారు. వాళ్ళ దాహం తీరాలి, కర్ణాటక దాహం తీరాలి, రాయలసీమ దాహం తీరాలి, మహబూబ్నగర్ దాహం తీరాలి, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, పాలమూరు రంగారెడ్డి, కోయిల్ సాగర్ ఇవన్నీ అయిపోయినాక రాయలసీమలో మద్రాసు దాకా పోవాలా నీళ్లు. ఎస్ఆర్బిసి, తర్వాత తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, రాఘవేంద్ర స్వామి రిజర్వాయర్, వెలిగొండ, వెలుగోడు, బ్రహ్మంగారి మఠం, ఆ కండవేరు సమస్యలో చిన్నగా ఉన్న వాటిని 20-30 టీఎంసీలు ఉన్న వాటిని 70-80 టీఎంసీలో పెంచుకున్నారు. ఓ 400 టీఎంసీల నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇవన్నీ అయినాక కదా శ్రీశైలం టన్నెల్ కు నీళ్ళు వచ్చేది. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇప్పుడు కోపాలు రావచ్చు ఎవరికన్నా, కానీ భవిష్యత్ తరాలకు చుక్కని నీరు రాదు అందులోంచి. ఎప్పుడో 10 ఏళ్లకు 8 ఏళ్లకు ఇప్పుడు నేను చెప్పినట్టు పైనంతా క్లౌడ్ బర్స్ట్ అయ్యి ఓ పెద్ద ఉపద్రవం వచ్చినట్టు నీళ్ళు వస్తే తప్ప ఇక శ్రీశైలం నాగార్జున సాగర్కు నీళ్ళు వచ్చే అవకాశం కూడా ఉండదు. అదొక నిరర్ధక ప్రాజెక్ట్ అయిపోతుంది. నీకు 854 కాడనే నీళ్లు రానప్పుడు 885 వచ్చేదాకా వాళ్ళు నీళ్లు కిందికి వదలరు. అప్పుడు మీరు 2009లో కర్నూలు మునిగిపోయిందా? ఆ స్వార్థం. ఆడ నాగార్జున సాగర్ అంతా ఖాళీగా ఉంది, 400 టీఎంసీలు. అంటే ఇప్పుడు సిల్ట్ వచ్చి 308 టీఎంసీలో పడిపోయింది. అది అందులోకి నీళ్లు ఇవ్వకుండా మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నారు శ్రీశైలంలో. ఒక్కసారే చుట్టుపక్కల ఉన్న చెరువులు అన్ని దిగి రాత్రి పెద్ద ఎత్తున 100 టీఎంసీలు వచ్చేసినాయి. వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు గేట్లు లేపారు. కర్నూలు పట్టణం ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కూడా మునిగిపోయారు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోయింది. ఈ స్వార్థమే. నాగార్జున సాగర్ ఎండిపోయింది అది, కానీ వదిలేరు. తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి? ఎత్తుకపోవచ్చు కదా. ఈ పెంటను వదిలించుకున్నాం 2014 జూన్ 2 నాడు. రామేశ్వరం పైన శనేశ్వరం బోధన్నట్టు ఇంత చేసి తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు అది కట్టినా ఉపయోగం లేదు. కాకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద అపవాదులు వేస్తారు. ఏమనంటే ఆయన
అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు శ్రీశైలం ఈ టన్నెల్ గురించి ఎట్లా మాట్లాడడం మీరు చూశారు. అంటే ఇది ఒక చెత్త ప్రాజెక్ట్ అని చెప్పలేకనే ఆయన చెప్పాడు. ఆ టన్నెల్లో పోతే ఆ మోటార్ అడిపోతుంది, అక్కడ ఆగిపోతుంది, ఈ మోటార్ ఇడిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది, అది ఎన్నడైతుందో తెలియదు, బయటికి రాదు, లోపలికి పోదు, ఇట్లా మాట్లాడాడు కదా. అయితే ఆయన ఒకవేళ ఆ ప్రాజెక్టును అప్పుడే రద్దు చేసి ఉంటే, అంటే చాలా వరకు అప్పటికి 1200 కోట్ల దాకా దానికి ఖర్చు అయింది, ఇంకో 1000 కోట్ల దాకా ఇతర పనులకు ఖర్చు అయింది. మరి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత దీన్ని రద్దు చేసిండు అంటే దక్షిణ తెలంగాణ మీద ప్రేమ ఉండదు ఆయనకు అని బదనాం చేస్తారు. అప్పటికే మొదలు పెట్టారు కాంగ్రెస్ నాయకులు. ఈయన కాళేశ్వరం ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీదనే ఈయన దృష్టి పెట్టిండు తప్ప దక్షిణ తెలంగాణ ఎండగొడుతున్నాడు అని చెప్పి 2 ప్రాంతాల మధ్య వైషమ్యాలను మొదలు పెట్టారు అప్పుడే. వాస్తవంగా ఆయన ముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్టులే పాలమూరు, మన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్. అప్పటికి పెండింగ్ లో ఉండే రాజశేఖర రెడ్డి గారు 70% అట్లా కంప్లీట్ చేసిన ప్రాజెక్టులను అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన తీసుకొని వాటిని కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు కూడా నీళ్లు రాని పాలమూరుకు 1,20,000, 1,30,000 ఎకరాలకు కూడా నీళ్లు రాకపోయేది. 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి, చెరువులన్నీ నింపి మిషన్ కాకతీయమని. అయినా వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉండక ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేశారంటే ఆ 2 కాంగ్రెస్ నాయకులకు కోటలు అంటాం కదా, పెట్టని కోటలు, ఏది నల్గొండ అండ్ మహబూబ్నగర్. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కాంగ్రెసే వచ్చేది అక్కడ. అటువంటి జిల్లాలకు ఆయన 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా కూడా ఓ రాగం మొదలు పెట్టారు. ఈయనకు నార్త్ తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఈయనకు సౌత్ తెలంగాణ మీద ఉండదని. ఈ విధిలేని పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే ఈ ప్రాజెక్టు 1000 కోట్లు 1100 కోట్ల పైన ఖర్చు పెట్టాడు. చేసి ఇంకో 11 కిలోమీటర్లు తవ్వించాడు. అప్పుడేం ప్రమాదాలు జరగలేదు, బట్ వర్క్ స్లోగా ఉంటది. ఎందుకంటే హార్డ్ రాకుంటేనేమో ఫాస్ట్ గా పోతుంది. బట్ అడుగడుగున ఈ మట్టి పిల్లలు ఇవన్నీ రావడం వల్ల, లూజ్ సాయిల్ రావడం వల్ల. అసలు మీరు ఈ ప్రాజెక్టులకి సంబంధించి ఇంత థరోలీ చెప్తూ ఉన్నారు కదా సార్. తెలంగాణ ఉద్యమం నుంచి ఈ రాష్ట్రం పుట్టింది, ఉద్యమం చేసిన వాళ్ళు నాయకులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. నిధులు నియామకాలు అంటూ ఈ రాష్ట్రం నినాదంగా వచ్చింది అని చెప్పి ఇంతవరకే తెలుసు. కానీ మనకి తెలియని ప్రాజెక్టులలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఈ జనరేషన్ ఎంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కి సంబంధించి, శ్రీశైలం డ్యామ్ కి సంబంధించి వాటిని పట్టించుకోకుండా, లేదంటే వాటిపైన దృష్టి సారించకుండా అక్కడ జరుగుతున్న వాటిపైన ఎంత ఫోకస్డ్ గా ఈ జనరేషన్ ఉండాలని మీరు చెప్తారు? ఇప్పుడు ఈ సందర్భం మామూలు టైంలో మీరు నన్ను పిలిచి శ్రీశైలం ప్రాజెక్టు గురించి మీరు రికార్డ్ చేస్తే ఎవ్వరు చూడరు. అవును, ఇప్పుడు చనిపోయారు కాబట్టి శ్రీశైలం అనేది టాక్ లో ఉంది, అన్ని పేపర్ల హెడ్లైన్స్ లో ఉంది. ఇదే సందర్భం, ఎందుకంటే నీళ్ళ సోది రాలేదమ్మా తెలంగాణ వాళ్ళకి. కేసీఆర్ ఎప్పుడు అంటాడు, ఈనాటి తెలంగాణ ఎడ్డుగుడ్డి తెలంగాణ కాదు, పాత తెలంగాణ ఎడ్డుగుడ్డి తెలంగాణ కాబట్టి ఆంధ్రలో కలుపుతా అంటే సన్యాసుల్లాగా చూసుకుంటా కూర్చున్నారు ఈ నాయకులంతా. బట్ ఇప్పటి తెలివైన తెలంగాణ అని చెప్పాడు. బట్ ఆ తెలివి ఎంతవరకు అయిందంటే తెలంగాణ ఎందుకు అవసరమో అంతవరకే వచ్చింది. బట్ నీళ్ల సోయి రాలేదు ఎవరికి, ఇప్పుడు రావాలి. ఇప్పటి జనరేషన్ కు నీళ్ల సోయి రాకపోతే భవిష్యత్తులో కూడా మనకు నీళ్లు రావమ్మా. ఇప్పటికిప్పుడు 4 సార్లు ఎడమ కాలువకు నీళ్లు లేవు, కుడి కాలువ నుంచి రోజు 1 TMC తీసుకుపోతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ అవసరాలకు మించి తీసుకుపోయి స్టోర్ చేసుకున్నారు. మనకి ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాకముందు కొట్లాడినాం, తెలంగాణ వచ్చినాక కూడా మరో ఉద్యమానికి ఇప్పుడు తెరదీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోటమ్మా, ఇప్పుడు మేడిగడ్డ ఏం జరిగిందో శ్రీశైలం అదే జరిగింది. 2 ప్రకృతి వైపరీత్యాలే. అది నిర్లక్ష్యం కాదు, డిజైన్ లోపం కాదు, ఏది కాదు. ఇప్పుడు ఎక్స్రే రూమ్ లో వాళ్ళు నిలబెట్టి ఎక్స్రే తీస్తే మన బొక్కలన్నీ కనబడతాయి. కానీ ఒక కొండ దగ్గర పోయి మిషన్ పెట్టి ఫోటో తీస్తే కొండ లోపల ఉన్న నీళ్లు గాని రాళ్ళు గాని, ఆ పలకలు ఉందా, హార్డ్ రాక్ ఉందా, మట్టి ఎంత ఉన్నది, ఎర్ర మట్ట, నల్ల మట్ట, ఇది తెలుసుకునే టెక్నాలజీ రాలే. కాబట్టి మన నెత్తి మీద శ్రీశైలం రిజర్వాయర్ లో ఈ టన్నెల్లో నెత్తి మీద ఎట్లయితే భూమి వలిగి మొత్తం బయటపడ్డదో పిఎస్ కింద కూడా అట్లనే జరిగింది. కానీ 2 నాలుకల ధోరణి కాంగ్రెస్ వాళ్ళది. అదేమో ప్రకృతి వైపరీత్యం అంటే ఒప్పుకోరు, అది టిఆర్ఎస్ చేసిన తప్పు అంటారు, కేసీఆర్ గంట కడతారు, కరప్షన్ అంటారు, ఇంకేమో అంటారు. ఇదేమో ప్రకృతి వైపరీత్యం అంటారు. ఇక్కడ కూడా ప్రకృతి వైపరీత్యం అంటూనే ఇది కంప్లీట్ చేయకపోవటానికి కూడా లాస్ట్ 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ హస్తం కూడా ఉంది అని కూడా మాట్లాడుతూ ఆయన మన చేతులు ముడుచుకొని కూర్చున్నాడు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ఇచ్చిండు, ప్రతి సంవత్సరం డబ్బులు రిలీజ్ చేసిండు. కరెంట్ కట్ చేస్తే కూడా
ఇట్లా కరెంట్ కట్ చేయకూడదు, డ్యూస్ ఏమన్నా ఉంటే మేము కడతాము. SLBC లో అసలు బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు ఏమీ లేవంటారా? ఏం లేవు, ఒక్కటి కూడా? ఏం ఏ లేవు, ఒక్కటి ఏం లేవు. కూడా? అది స్లో ఉంటదమ్మా వర్క్. ఓకే. ఒక రోజుకు నీకు 1 మీటరే తవ్వుకుంటా పోతుంది, డైలీ 1 మీటర్ అంతే. ఓకే. కాబట్టి ఆ టన్నెల్ అయ్యే లోపల మిగిలిన పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయాలని అనుకున్నాడు. బట్ ఆ టన్నెల్కే 3 ఏళ్ళు పడుతుంది అని చెప్పి అప్పుడు అనుకున్నారు. బట్ ఈ ప్రతిసారి ఏదో ఒక ఇబ్బందులు రావడం ఎట్లుంటదమ్మా, ఒక్క బేరింగ్ పోతే ఆ బేరింగ్ వేయడానికి అమెరికా నుంచి మెకానిక్ రావాలి, బేరింగ్ కూడా అమెరికా నుంచే రావాలి. అంటే ఫారిన్ మిషన్లు ఇప్పుడు వాటి నేచర్ అది. మళ్ళా మిషన్ డిస్మాంటిల్ చేసి బయటికి తీసుకొచ్చి బేరింగ్ పెట్టి మళ్ళీ తీసుకుపోయి ఫిట్ చేయాలి. ఇప్పుడు ఈ పూర్తయినాక కూడా అలానే వదిలేయాలి, వీటిని బయటికి తీయడానికి ఉండదు. ఇక పనికొచ్చే పార్ట్స్ అన్ని ఇప్పుకొరొస్తారు, మిగతాదంతా అలానే వదిలేస్తారు. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది కదా, ఇప్పుడు అక్కడ రాదు మిషన్, అందులో వదిలేయడానికి కూడా లేదు. ఇప్పుడు ఈ మిషన్ అంతా ఇప్పదీసి ఒక్కొక్క బోల్ట్ నట్టు ప్రతి పార్ట్ కూడా బయటికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఇప్పుడు అందులో ఉన్న పనికొచ్చేటి వాడుకోవాలి. కొత్త మిషన్ తేవాలి, మళ్ళా అది షిప్ లో రావాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మళ్ళీ 3 ఏళ్ళు పోయినట్టే. మళ్ళీ తవ్వకుండా పోవడానికి ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. అంటే ఏ 5-6 ఏళ్ళు అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ మిగతా 10 కిలోమీటర్లు కావాలంటే. కేసీఆర్ పాలనలో కూడా 11 కిలోమీటర్లే తవ్వగలిగారు. అంటే ఈ నేచర్ ఆఫ్ వర్కే చాలా స్లోగా పోయే వర్క్ ఇది. రైట్. ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం అఫీషియల్ గా ఎలాంటి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయకపోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి ప్రచారం జరుగుతుంది. వాళ్ళ తరపున వెళ్ళి మాట్లాడుతున్నారు, పొలిటికల్ ఎజెండాస్ స్పీచెస్ ఇస్తూ ఉన్నారు. కానీ అక్కడ SLBCకి సంబంధించి విజిట్ చేయటము ఇప్పటి వరకు వెళ్ళాలనుకోకపోవడంలో ఆంతర్యం ఏంటి, ఎలా చూడాలంటే? వాస్తవం ఏంటంటే ఆయనకు పెద్దగా నీళ్ళ మీద అవగాహన లేదు, వీటి మీద అవగాహన లేదు, ప్రాజెక్టుల మీద. బట్ ఆ జిల్లా మంత్రులకు అప్పచెప్పాడు. బట్ ఆయన పోతే ఇంకా దానికి ఏంటంటే ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు ఉంటే ఆయన నోటీస్కి వస్తే, సీఎం ఆల్వేస్ సీఎం కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, జూపల్లి కృష్ణారావు అయినా ఒక డిసిషన్ తీసుకోలేరు. ఆడ మళ్ళీ హైదరాబాద్కి రావాలి, మళ్ళీ ఆయనతో మాట్లాడాలి, డిసిషన్ తీసుకోవాలి. కాబట్టి క్విక్ డిసిషన్ తీసుకోవాలంటే ఆయన అర్థం చేసుకోవాలి అక్కడ పోయి ప్రత్యక్షంగా. ఏముందో 1 గంట సేపు వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఆడ చేసేది కూడా ఏం లేదమ్మా. ఇప్పుడు డిస్కట్ 600 మంది నిపుణులు వచ్చారు. ఇది మనకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు. నేషనల్ లెవెల్ నుంచి, స్టేట్ లెవెల్ నుంచి వచ్చారు, సింగరేణి నుంచి వచ్చారు ఎక్స్పర్ట్స్. ఒక 120 మంది దాకా ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఆర్మీ నుంచి వచ్చారు, నేవీ నుంచి వచ్చారు. 600 మంది ఉన్నారు అక్కడ. ఏం చేయనీకి? పోయిన ప్రాణాలు తిరిగి రావు. కనీసం అదంతా వెకేట్ చేద్దామంటే ఇంకా ఫ్లో వస్తూనే ఉన్నది, ఇంకా రాళ్ళు పడుతూనే ఉన్నాయి, ఇంకా వరద వస్తూనే ఉన్నది. ఆ బురదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ముందు ఆ ఫ్లో ఆగాలి. దాన్ని ఆపాలంటే వీళ్ళు పైకి పోయి వర్క్ చేసేటట్లేదు, లోపల నుంచి దాన్ని ఆపేటట్లేదు. అక్కడ దాకా పోవడం కూడా బురదలకు వెళ్ళిపోవాలి. ఎట్లా పోతారు? 5 ఫీట్లే ఓపెన్ ఉంది పైన, టన్నెల్ పైన ఆ మిషన్ దగ్గర. మిగతా అంతా బురద నిండిపోయింది. ఆ రాళ్ళు, బురద, మట్టి, ఇనుప భాగాలు, విడి భాగాలు, దాని ఇంజన్ విడి భాగాలు, టన్నల్ బోరింగ్ మిషన్ ఇప్పుడు ఏమీ చేయలేవు. అదంతా ఖాళీ చేయాలి, డీవాటరింగ్ చేయాలి, బురదంతా బయటికి పంపాలి. అప్పుడు మాత్రమే ఆ డెడ్ బాడీస్ అన్నా కనీసం మనం పట్టుకోవడానికి వీలవుతుంది. అప్పటి వరకు అవి ఏ స్టేజ్ లో ఉంటాయో ఇంకేం ఉండదు, అంత పాడైపోతాయి. సార్, ఇది SLBCకి సంబంధించి మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద జనరల్ పాయింట్స్, మొన్న బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేస్తే పాకిస్తాన్ వేసినట్టు, బీజేపీకి వేస్తే ఇండియాకి వేసినట్లు అని చెప్పి ఒక కొత్త లైన్ తీసుకొచ్చారు. నేను ఎక్కడ వినలేదు. అంటే ఇంతకాలం వేసిన వాళ్ళంతా కూడా పాకిస్తాన్కి వేశారా, లేదంటే ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం పాలిస్తుందా అని ఒక సందేహం కలుగుతోంది. అంటే ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నాడు ఆయన. నాకు చాలా సన్నిహితుడు, ఒక బ్రదర్ లాగా. అందరికి పరిచయస్తులే, బాగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఓటు విషయంలో కంపేర్ చేశారు కాబట్టి ప్రస్తుతం తెలంగాణలో పాలిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే పాకిస్తానీ పార్టీ అనే డౌట్ చాలా మందికి వస్తుంది. అంటే మజ్లిస్ ఒక సన్ఫ్లవర్, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దిక్కు ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, రేపు కనుక బీజేపీ అధికారంలోకి వస్తే ఇంకా కేసీఆర్కు ఈ కాంగ్రెస్కి ఇవ్వనంత కోఆపరేషను ఓవైసీ సోదరులు బీజేపీకి ఇస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళని నడిపిస్తున్నది కాంగ్రెస్ కాదు, వాళ్ళని నడిపిస్తున్నది అమిత్ షా. ఢిల్లీలో ఎక్కడ పోటీ పెట్టాలి, ఉత్తరప్రదేశ్లో ఎక్కడ పోటీ పెట్టాలి,
కాంగ్రెస్ ఓటు చీల్చాలంటే ఎక్కడెక్కడ క్యాండిడేట్లను పెట్టాలి, ఎవరెవరిని పెట్టాలి, ముస్లిమ్స్ అందరినీ కాంగ్రెస్కు దూరం చేయడానికి ఓవైసీని ఎన్నుకున్నాడు. 10 ఏళ్ళ నుంచి నడుస్తున్నది వాళ్ళ స్నేహం. అది పైకి తిట్టుకుంటారు పార్లమెంట్లో కానీ బయట కానీ, లోపల మాత్రం మొత్తం నడిపిస్తున్నది అమిత్ షా. ఇది కాదనే ధైర్యం ఎవరికి లేదు. ఏ ఎన్నికలు చూడండి మీరు, అదివరకు ఓవైసీ అంటే ఓన్లీ హైదరాబాద్, కనీసం తెలంగాణలో కూడా పోటీ పెట్టకపోయేది. ఇప్పుడు ఓవైసీ అంటే అమిత్ షా ఎక్కడ క్యాండిడేట్లను పెట్టుకుంటే అక్కడ పెట్టే పార్టీ అది. కాబట్టి బండి సంజయ్ ఒకటి అది ఉందాతనం కాదు, మా మంత్రిగా ఉండి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేవు, కాంగ్రెస్ తో అంటగాగినంత మాత్రాన కాంగ్రెస్ ను పాకిస్తాన్ పార్టీగా పోల్చడం అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు బీజేపీ దేశభక్తులు కావచ్చు వాళ్ళు, కానీ ఇంకొకరిని దేశభక్తులు కాదు అని చెప్పే రైట్ ఎక్కడిది నీకు? కాబట్టి దానికి ఏం పెద్ద వాల్యూ లేదు. ఆయన మాటలకు ప్రభావితం అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ సీజన్ కాబట్టి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి క్యాండిడేట్స్ కి? అండ్ ఇప్పుడు చాలా టఫ్ సిచ్యువేషన్ కాంగ్రెస్ కి అని చెప్పి ఒకవైపు, బీజేపీకి కూడా అంత సీన్ లేదు అని మరోవైపు ఒకరికొకరు మాట్లాడుకుంటున్న ఈ టైంలో వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఎక్కువ ఇండిపెండెంట్స్ వస్తారమ్మా. అంటే టీచర్స్ కాన్స్టిట్యున్సీలలో కొద్దిగా పిఆర్టీయూతో ఇదివరకు సంబంధం ఉండి, ఇదివరకు 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వాళ్ళు కానీ, ఆ నాయకులు కానీ, వాళ్ళకి ఏ పార్టీ సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా కొద్దిగా వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది పిఆర్టీయూకి. అయితే అందులో నుంచే 2-3 కూడా పోటీ చేస్తున్న సందర్భం ఉన్నది. ఒకరిని బీజేపీ నిలబెడుతుంది పిఆర్టీయూలో, ఇంకొకరిని పిఆర్టీయూ నిలబెడుతుంది, ఇంకొకరు పిఆర్టీయూలో చాలా పెద్ద స్థానంలో ఉండి ఎమ్మెల్సీ అయి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు. టిఆర్ఎస్ ఇక్కడ పోటీ చేయట్లేదు కాబట్టి లోపాయికారిగా ఎవరికి సపోర్ట్ చేస్తుందో తెలియదు. తర్వాత ఇండివిజువాలిటీకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత సాధారణ ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేస్తామంటే మనం వాళ్ళని ఏమి అనటానికి ఉండదు, ఎందుకంటే అప్పుల పాలవుతారు, అప్పులు తెరుపుకోవచ్చు అనుకుంటారు. 20,000 వస్తా అంటే ఎందుకు వేయకూడదు అనుకుంటారు. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 20,000 ఇచ్చేవాళ్ళు. అయితే వీళ్ళు ఇంకా ఘోరంగా తయారయ్యారు. చాలా మంది ఓటుకు 10,000, ఓటుకు 5,000 వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటాను. ఇప్పుడు ఎవరిని తప్పట్లేము మనం, ఎవరికి ఏమన్నా కోపం వస్తుంది. సో కాస్ట్లీయెస్ట్ ఓట్ అన్నమాట ఇది. కాస్ట్లీయెస్ట్ ఓట్. ఓటర్స్ తక్కువ ఉంటారు, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్ చాలా మంది దావతులకు ఇష్టపడతారు, పెద్ద పెద్ద దావతులు వేయాలి వాళ్ళకి. మామూలు పార్టీలు పెడితే సరిపోవు. కోపం వస్తారా అని టీచర్లకు, గ్రాడ్యుయేట్స్ కి నేను ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడతా. పెద్ద పెద్ద ఫారెన్ లిక్కర్లు పెట్టాలి, హై బ్రాండ్ లిక్కర్లు పెట్టాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దావతులు. వీటితో పాటుగా మళ్ళీ డబ్బులు ఇచ్చేదే. లీడర్స్ కి ఇంకెక్కువ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు గుత్త తీసుకుంటారు. ఇగో ఈ ఓట్లని నేనే ఇస్తా. చాలా మంది అసలు చాలా ఘోరంగా తయారైనాయి ఎలక్షన్స్. అది ఏ పార్టీ కానీ డబ్బులు ఖర్చు. నా అంచనా ఏంటంటే 30-40 కోట్లు ఏంది ఎవడు ఎమ్మెల్సీ గెలిచే పరిస్థితి ఉండదు. కొంతమంది కష్టపడుతుండ్రు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలలో. అయితే ఆదిలాబాద్ సైడ్ కొంత బీజేపీ బలంగా ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొద్దిగా కరీంనగర్, ఆ జిల్లాలలో ఒక 3-4 ఎంపీ స్థానాలు వచ్చినాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఇవన్నీ ఎంపీ స్థానాలు బీజేపీకి వచ్చినాయి. తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గెలిస్తే 7 ఆ జిల్లాల వాళ్ళే, ఒక రాయసింగ్ తప్ప. కాబట్టి అక్కడ కొంత బీజేపీ అనుకూల అంటే డైరెక్ట్ క్యాండిడేట్స్ పెట్టింది కాబట్టి కోమరాయ్ గారు మాల్కా ఆయన టీచర్స్ కాన్స్టిట్యూన్సీ చేశాడు. అంజిరెడ్డి గారు చాలా డబ్బున్న వ్యక్తి, ఇటు బీజేపీ నుంచి నిలబడ్డాడు. అక్కడ ప్రసన్న హరికృష్ణ అని తను ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. కానీ ఆయన ఈ బుక్స్ రాస్తుంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. ఇట్లా వాళ్ళ మధ్య పోటీ ఉంది అక్కడ. ఇక్కడ వచ్చేసరికి పూల రవీందర్, శ్రీపాల్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి వీళ్ళంతా టీచర్స్ కాన్స్టిట్యూన్సీ నిలబడ్డారు. ఇక్కడ మనకు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే ఉన్నది. సుందర్ రాజ్ అని ఆయన కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. బట్ పొలిటికల్ గా పెద్దగా చెప్పలేం మనం. బట్ వ్యక్తులను బట్టి ఇండివిజువల్స్ కి ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 1-2 బీజేపీకి వస్తే రావచ్చు. ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి పట్టభద్రులు? యాక్చువల్ గా వాళ్ళ ఆలోచన ధోరణి అంటే వాళ్ళు నిజంగా చాలా మందిని ఎడ్యుకేట్ చేయగలుగుతారు, బట్ వాళ్ళు వేసే ఓట్ ఎంత ప్రయారిటీ అనేది ఇలాంటి టైంలో తెలుస్తుంది. కాబట్టి అంటే వాళ్ళ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు, వాళ్ళ ఇప్పుడు మల్లన్న కూడా అదే దీని నుంచే వచ్చాడు కదా. అంటే ఎవరైతే వాళ్ళ వాయిస్ని గట్టిగా వినిపిస్తారో కనీసం అటువంటి వాళ్ళని ఎన్నుకుంటే ఉపయోగం ఉంటుంది.
అంటే ఊరికే పార్టీ పెట్టింది కాబట్టి ఎన్నుకోవడం కాకుండా వాయిస్ ఉందా లేదా, సమస్యల మీద అవగాహన ఉందా లేదా, రేపు మనం ఏమన్నా సమస్యను తీసుకుపోతే అసెంబ్లీలో మాట్లాడగలుగుతాడు ఆ కౌన్సిల్లో. పెద్దల సభ అన్నప్పుడు ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలి, చెప్పగలిగే వాయిస్ ఉండాలి, ధైర్యం ఉండాలి, అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి. రైట్. ఈ మధ్య బీఆర్ఎస్ కి సంబంధించి కేసీఆర్ గారు చాలా పెద్ద మీటింగ్ పెట్టారు భవన్ లో. సింహగర్జనకి ఏర్పాట్లు చెయ్యండి అని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్టున్నారు. ఎలా ఉండబోతుందంటారు ప్లానింగ్స్? నేను కూడా అటెండ్ అయినాను, ఇన్వైట్ చేశారు నన్ను టంకసాల అశోక్ని. నేను పార్టీని డిజోన్ చేసుకొని చాలా కాలం అయింది, బట్ మొదటి నుంచి ఆ పార్టీతో ఉన్న అనుబంధం కావచ్చు, ఆయనతో ఉన్న అనుబంధం కావచ్చు, విషయం చెప్పడానికి బర్త్డే రోజు పోతే మీరు రావాలి తప్పకుండా అని ఇన్వైట్ చేశారు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన ఏం చేయకున్నా నేను వస్తాను అనే ఒక విశ్వాసం, నమ్మకం ఆయన లోపల బలపడ్డది. అంటే కావాల్సిన రేవంత్ రెడ్డి ఫాల్ కోసం మేమేం కష్టపడాల్సిన అవసరం లేదు, ఆయన అవకాశం ఇస్తున్నాడు, అస్త్రాలన్నీ ఆయనే ఇస్తున్నాడు. కాబట్టి ప్రజల లోపల రియలైజేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలా దిక్కుల నుంచి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చెప్తున్నారు వాళ్ళు, సార్ ప్రజలలో ఒక వ్యతిరేకత వచ్చింది, మేము ఏమో అనుకున్నాం, మోసపోయినాం, ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడ్డాం, రైతు బంధు 10,000 ఇస్తాడు కదా, 15,000 ఇస్తాడు ఆయన వస్తాయి అనుకున్నాం, మహిళలకు 2,500 పెన్షన్ వస్తుంది అనుకున్నాం, బట్ ఏమి ఇస్తలేడు, పాత రైతు బంధు కూడా వస్తలేదు, ఎక్కువ డబ్బుకు ఆశపడితే ఆ 10,000 కూడా వస్తలేదు మాకు అని చెప్పి చాలా మంది రియలైజేషన్ అవుతున్నట్టుగా ఆయనకు వార్తలు వస్తున్నాయి. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడని అనిపించింది. ఎట్లయినా మనమే గెలుస్తాము అనే ధీమాలో ఉన్నాడు. ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు, కార్యకర్తలు నాయకులు చేస్తే చాలు, తన దాకా ఇన్వాల్వ్ అయ్యే అవసరం కూడా ఉండకపోవచ్చు అనే ఒక ధీమా కనబడ్డది ఆయన మాటలలో. కానీ చాలా అద్భుతంగా 2 గంటలు మాట్లాడాడు. మొత్తం తెలంగాణ 100 ఏళ్ల చరిత్రను చెప్పాడు. నిజాం కాలంలో ఎంత బాధాకరంగా ఉండేది పరిస్థితులు, ప్రజలు ఎందుకు అట్లా పోరాటాలు చేశారు, ఎందుకు త్యాగాలు చేశారు, ఆనాడు మన మీద ఉన్న పీడన దోపిడీ ఎట్లుండేది, తర్వాత నక్సలైట్లను అణిచివేత పేరుతోని తెలంగాణ అంతా ఎట్లా వల్లకాడుగా మార్చారు, మహబూబ్నగర్ పరిస్థితి ఏంది, వలసలు, ఇవి ఆకలి చావులు, ఆత్మహత్యలు, ఎన్కౌంటర్ల పేరు మీద ఎవ్వరు దొరికితే వాళ్ళని కాల్చి పడేయడము. ఓ పాట కూడా మొదలు పెట్టాడు, నెత్తురోడంది ఎప్పుడు నేలకు రాలంది ఎప్పుడు అని. అయితే ఇవన్నీ చెప్తుంటే ఒక్కొక్కరి కళ్ళల్లో ఏడుపు వచ్చింది. తర్వాత అటువంటి తెలంగాణను ఎట్లా నేను 10 సంవత్సరాల్లో దేశంలోనే తలమానికంగా తీసుకెళ్ళాను, టాప్ 5 స్టేట్స్లలో ఎట్లా పెట్టగలిగాను, పారామీటర్స్లలో ప్రపంచంలోనే గ్రోత్ రేట్లో ఆర్థిక వ్యవస్థను ఎట్లా తీసుకొచ్చిన. వీళ్ళు అప్పుల గురించి చెప్తారు కానీ ఆదాయం పెరిగింది చెప్పారు. 4 రెట్ల ఆదాయాన్ని పెంచిన ప్రాంతం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ ఏది లేదని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది అని చెప్పి ఆ విషయాలన్నీ ఒక్కొక్కటి చెప్పి ప్రజలే అర్థం చేసుకుంటారు ఎంత నష్టం జరుగుతుంది ఓడించినందుకు. అంటే అదంతా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. బట్ నేను ఒక సలహా ఏంటంటే అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ కాచుకొని కూర్చున్నది, బీజేపీని తక్కువ అంచనా వేయకూడదు. కాంగ్రెస్ బలహీనమయ్యేది వాస్తవం, కానీ ఆ ఓట్ షేర్ బీజేపీ పోకుండా కూడా కాపాడుకోవాలి. అట్లయితే టీఆర్ఎస్ అనేది మళ్ళీ సునాయాసంగా. అసలు ఫామ్ హౌస్ కి అంకితం అయ్యారు, ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మీరు చాలా దగ్గర నుంచి, ఆయనకు వేరే ఇల్లు లేదు కదమ్మా, చిన్న ఇల్లు ఉన్నది పాతది, అందులో ఒక కారు పోతే ఇంకో కారు ఎదురు వస్తే పట్టదు. ఒక ప్రతిపక్ష నాయకుడు స్థాయి, ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు తెలంగాణను విముక్తి చేసే పోరాటం నడిపిన వ్యక్తి, ఆ ఇల్లు సరిపోదు ఆయనకు. అప్పుడంటే సరిపోయింది ఉద్యమ కాలంలో, అప్పుడు పార్టీ ఆఫీస్ కూడా, ఇప్పుడు సరిపోదు అది. కాబట్టి ఆయన వస్తే పార్టీ ఆఫీసులో కూర్చోవాలి, లేదంటే ఇంట్లో ఉండాలి. ఆయన ఇల్లు అదే, ఫామ్ హౌసే ఆయన ఇల్లు. ఏ పడి దూరం ఉందమ్మా ఇక్కడ నుంచి? హార్డ్లీ 1 అవర్. 1 అవర్లో ఎటువైనా 1 అవర్ కంటే ఎక్కువనే పడుతుంది కదా హైదరాబాద్ సిటీలో. కంటోన్మెంట్ నుంచి రష్ ఎక్కువ ఉండదు కాబట్టి 1 అవర్లో చేరుకుంటాడు ఆయన. దాన్నే ఇల్లు అనుకుందాం. ఇంకోటి, ఒక స్ట్రెస్ ఉన్న నాయకుడు ఫామ్ లో ఉంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. పొద్దున్న లేవగానే గ్రీనరీ చూసినట్టయితే కాసేపు ఆ పశువులతోని, ఆ మనుషులతోని, ఆ తోటతోని ఆ అనుబంధం అనేది ఏదైతే ఉన్నదో స్ట్రెస్ రిలీఫ్ అది. కాబట్టి ఆయన అక్కడ ఉండడమే కరెక్ట్. రెండోది ఏంటంటే ఎంతమంది వచ్చినా ఆడ భోజనాలు పెట్టడానికి ఏర్పాటు ఉంది, చాలా విశాలమైన భవనాలు ఉన్నాయి, ఆయన సొంతంగా కట్టుకున్నాయి. కాబట్టి ఆయన ఒకటి పెట్టాడు మొన్న మీటింగ్లో, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రపోజల్ పెట్టాడు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక 500-600 మంది వస్తారు సార్, మీరు ప్రతి వారం ఒక నియోజకవర్గ నాయకులకు టైం ఇవ్వండి, గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే దాకా ఎక్స్ఎమ్మెల్యే వరకు వస్తారు, వాళ్ళ భోజనాలు పెట్టండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి, వాళ్ళు చెప్పేది వినండి.
అట్లా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక వారం ఇస్తే 2 సంవత్సరాలలో మొత్తం కాన్స్టిట్యున్సీలు అయిపోతాయి అంటే దానికి ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్న ప్రజలను కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ మార్పు ఆయన లోపల నేను చూడగలిగాను. ఇప్పటికి కూడా చాలా మంది ప్రతిరోజు వచ్చి కలుస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, మాట్లాడుతున్నారు. ఒక బర్త్డే రోజే 10,000 మంది వచ్చారు నేను ఆడున్న టైంలోనే. కాబట్టి తప్పదు, మారాల్సి వస్తుంది కదా. రీసెంట్ గా కోనేరు కోనప్ ఇష్యూ చూసారా సార్ మీరు? అసలు అది ఏంటి, మీకు తెలిసింది ఏంటి? ఆయన ఏమో నేను స్తబ్దుగా ఉంటానని అనలేదా? సోషల్ మీడియా ప్రాపగండా అని వివరణ ఇచ్చుకున్నట్టు మళ్ళీ చెప్పారా? అంటే ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయమ్మా. ఆయన కాదనిపోయిండు, మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు. బట్ వీళ్ళ పార్టీ వాళ్ళని ఆయన రానివద్దని చెప్పేసి అడ్డుకుంటున్నారు. ఆయన మీద అప్పుడు ఆరోపణలు కూడా వచ్చాయి. వాళ్ళ తమ్ముడు ఫారెస్ట్ అధికారిని కొట్టి జైలు పాలైండు. అప్పుడు వీళ్ళు యాక్చువల్గా మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ కాదమ్మా, వేరే పార్టీలో గెలిచి ఇందిరాకరణ్ రెడ్డితో పాటు ఆయన వేరే పార్టీలో గెలిచి వచ్చాడు. వాస్తవంగా ఆయన తెలంగాణ ప్రాంతీయుడు కూడా కాదు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వ్యక్తి. బట్ ఆ మారుమూల ప్రాంతం అది సిర్పూర్ కాగజ్ నగర్ అనేది. అక్కడ ప్రధాన నాయకులు ఎవరు లేరు కాబట్టి ఆయన అక్కడ ప్రజలతో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఆయన ఫోకస్ అయ్యిండు అక్కడ. మాకు 2004లో కావేటి సమ్మయ్య గారు అని ఎమ్మెల్యే ఉండేవాడు. అంతకంటే ముందు పాల్వాయి పురుషోత్తమరావు ఆయన నక్సలైట్ చంపేశారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉండే, తర్వాత ఆయన వైఫ్ ఎమ్మెల్యే అయింది, ఇప్పుడు ఆయన కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు. ఒకే కుటుంబం. అయితే కోనప్పకు అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న మంచి పేరు వల్ల ఆయన చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచాడు. బట్ ఆయన ఇంకా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనబడదు మనకు ఎక్కడ ఉండాలి అనేది. కొద్దిగా ఆవేశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. అనుకున్నది కనీసం ఇంటర్వ్యూ దొరకలేదు అనుకోండి, వెంటనే ఆయన మీద కోపంతో వెనక్కి వస్తారు. రాజకీయ నాయకులకు చాలా ఓపిక కావాలి, చాలా పేషెన్స్ కావాలి. దానం నాగేందర్ కూడా అంతే కదా, ఇక్కడ కాదని ఆడు పోయిండు, ఆడ పార్లమెంట్ నామినేషన్ వేసిండు, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి ఇప్పుడు ఆయన రివర్స్ అయ్యిండు. సార్ వీళ్ళు వెనక్కి వస్తున్నారు అని మళ్ళీ వినిపించింది కదా టాక్, ఏంటి వీళ్ళు? కొంతమంది వెనక్కి రావాలనుకున్నారు కానీ కేసీఆర్ గారు రానియట్లేదు. డిస్క్వాలిఫై అవుతారు. ముందైతే 3 అవుతారు. భద్రాచలం ఎమ్మెల్యే ముందు పిటిషన్ వేసారు కదా, కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్, వివేకానంద, వీళ్ళిద్దరు కలిసి వేసిన పిటిషన్ లో 3 మీద ఉంది. దానం నాగేందర్, భద్రాచలం డాక్టర్ గారు, తర్వాత ఈయన కడియం శ్రీహరి. ఆ 3 ఫస్ట్ డిస్క్వాలిఫై అవుతారు. మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. బహుశా సుప్రీంకోర్టు దీన్ని కూడా ఒక సీరియస్ గా తీసుకుంటే కేటీఆర్ వేసిన పిటిషన్ ని ఈ 7 ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ కు ఒక టైం లిమిట్ పెట్టి డిస్క్వాలిఫై చేస్తే స్పీకరే, సుప్రీంకోర్టు చేయదు. కానీ చేయాలిగా, టైం బౌండ్ పెడతారు. ఓకే, టైం బౌండ్ పెట్టినప్పుడు చేయాల్సి వస్తుంది. ఒకవేళ 3 డిస్క్వాలిఫై అయితే ఏంటి సార్, ఉప ఎన్నికలు వస్తాయి కదా. సో ఇప్పుడున్న వ్యతిరేకతతో చెప్పలేము, ఎందుకంటే వ్యతిరేకత రావాల్సినంత వచ్చిందా, బయటికి కనబడే అంత ఉన్నదా, పైపైన అంటున్నారా, ఇంకో డబ్బు కూడా బాగా పెడతారు. అయితే మరి ప్రజల లోపల ఆ సో ఇంకా వచ్చిందా అనేది నాకు ఇంకా అనుమానమే ఉంది. బట్ కేసీఆర్ గారు మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా అన్ని మనమే గెలుస్తాం అనే కాన్ఫిడెంట్గా ఉంది. లీడర్కి ఉండాలి కాన్ఫిడెన్స్, బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ వీళ్ళు చేసిన మంచి పనులని చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా చాలా మంచి విషయాలు తెలివాయి. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టుల గురించి ఇంత జరిగిందా లాస్ట్ 10 years లో అనేది నాకు కూడా షాకింగ్ గా ఉంది సార్. ఎందుకు అనంటే నిజంగా ఈ రోజు కూడా ఒక పేపర్ లో కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 500 కోట్లు కూడా పెట్టలేదని ఒక పత్రిక రాసింది. ఒక మంత్రి అంటాడు రూపాయి ఖర్చు పెట్టలేదని ఇంకో అంటాడు. నిన్న నేను కూడా ఒక సోషల్ మీడియాలో సరైన ఇన్ఫర్మేషన్ లేక ఎక్కువ ఖర్చు పెట్టలేదని చెప్పాను నేను. బట్ నాకు హరీష్ రావు గారు ఆయన పీరియడ్ లో ఎంత ఖర్చు పెట్టారు ఈ 10 ఏళ్ల కాలంలో అనేది మొత్తం ఇయర్ వైజ్ గా ఎన్ని కిలోమీటర్లు తవ్వారు డీటెయిల్స్ అన్ని నాకు పంపించాడు. ఆయన చూసినట్టున్నాడు నేను మాట్లాడిన వీడియో. సమాచారం సరిగా లేనట్టుందని చెప్పి పంపించాడు. నేను అందులోంచి తీసేయించాను వేరే వీడియోలో. బట్ నాలాంటి వాడికే ఎప్పుడు దాని మీద ఆలోచించే వ్యక్తికే ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము చేసిన విషయాలను ఎక్కడా చెప్పుకోలేదు. ఎస్పెషల్లీ ప్రాజెక్ట్స్ కి సంబంధించి రేషన్ కార్డులో చెప్పుకున్నారమ్మా. ఒక్క రేషన్ కార్డు కొత్త చేయలేదని అందరు నోళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఎలక్షన్లు అయినాక రివ్యూ అప్పుడు చెప్తున్నారు కేటీఆర్ గారు మేము 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని. అంటే మనం చేసిన పనులు చెప్పుకోకపోతే ప్రజలు ఎట్లా గ్రహిస్తారు, ఎట్లా ఓట్లు వేస్తారు? ఉద్యోగాలు కూడా అంతే కదా. లాస్ట్ 3 రోజుల ముందు చెప్పాడు ఇక్కడ టీ వర్క్స్ లో మీటింగ్ పెట్టి నిరుద్యోగులతోని మనం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల జనాభాతో ప్రపోర్షనేట్ గా వచ్చిన ఉద్యోగాలను చూస్తే తెలంగాణ నంబర్ 1, 1,34,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పాడు. అంతకంటే ముందు చెప్పాలి కదా. నిరుద్యోగులంతా బస్సులు వేసుకొని పోయి
మీరు ఓట్లు వేయొద్దని చెప్తున్న టైంలో ఆయన ఇక్కడ చెప్పాడు. అంటే లాస్ట్ పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే చేసిన పనులు చెప్పుకోలేదు. అయితే నాకు ఇవాళ ఉదయం తెలిసింది 1100 కోట్లు శ్రీశైలం మీద ఖర్చు పెట్టారు అని. తెలియదు. కాకుంటే శ్రీశైలం నిరర్థకమైనా కూడా లిఫ్ట్ స్కీమ్ ఉంది కదా, అది నడుస్తుంటది. నాగార్జున సార్ నుంచి ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ 10-15 ఏళ్ళ నుంచి చెరువులు నింపుకుంటూ కొన్ని కాలువల ద్వారా నీళ్లు అందిస్తున్నారో అది మాత్రం నడుస్తుంది. కాబట్టి ఆ ఆయకట్టుకి ఎటువంటి నష్టం లేదు. కాబట్టి ఈ ప్రాణాలు తిరిగి తీసుకురాలేం. పోయిన డబ్బులు అంటే ఇంకొకటి సంపాదించగలుగుతాం. దాని మీద 4000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనకు పెద్ద ఇబ్బంది లేదు, ఇంకో 4000 కోట్లు సంపాదించగలుగుతాం. ఎందుకంటే మన ఎకానమీ కేసీఆర్ గారి పాలనలో సంవత్సరానికి 15,000 కోట్లు పెరిగింది. కాబట్టి పోయిన డబ్బుల గురించి బాధపడే కంటే పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా, అది బాధపడేది. ఆ నీళ్లు రాకపోయినా పర్లేదు, నాగార్జున సార్ నుంచి లిఫ్ట్ చేసుకుంటాం. నాగార్జున సార్లో నీళ్ళు లేకపోతే ఖమ్మం జిల్లా గోదావరి నుంచి తీసుకొచ్చి నింపుకుంటాం. కానీ ప్రాణాలు రావు కదా, అదే బాధ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు. SLBCకి సంబంధించి అసలు అంటే గతం తెలంగాణ రాకముందు నుంచి ఉన్న ప్రాజెక్టులలో జరిగిన వాటాల విషయంలో అన్యాయానికి సంబంధించి నాకు తెలిసి మీ దగ్గర హ్యూజ్ మెటీరియల్ ఉన్నట్టుంది. మీరు వచ్చినప్పుడల్లా ఈ చరిత్రకు సంబంధించి అడగాలి అయితే క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది ప్రకాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ మీ.